హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మనం పవర్ షేరింగ్ లెసన్ డెమోక్రటిక్ పాలిటిక్స్లో పవర్ షేరింగ్ లెసన్ ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ ఫెడరలిజం ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మీకు మండే నుంచి FA1 ఎగ్జామ్స్ అన్నారు. సో ఆ ఎగ్జామ్స్కి పవర్ షేరింగ్, ఫెడరలిజము, ఎకనామిక్స్లో సంథింగ్ డెవలప్మెంట్ లెసను, ఇంకా హిస్టరీ, జియోగ్రఫీ ఫినిష్ అయినాయి కాబట్టి హిస్టరీలో 3 లెసన్స్ వరకు ఫినిష్ అయినాయి, జియోగ్రఫీ కంప్లీట్గా ఫినిష్ అయింది కాబట్టి మీరు FA1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కొద్దిగా బెనిఫిట్గా ఉంటుందనేసి నేను థింక్ చేస్తున్నాను. అండ్ చాలామంది కమెంట్స్లో కూడా ఫెడరలిజము, డెవలప్మెంట్ ఈ రెండింటిని కవర్ చేయమని చెప్తున్నారు. సో ఆలస్యం చేయకుండా ఈ ఫెడరలిజం లెసన్ స్టార్ట్ చేద్దాం. పర్సనల్గా ఈ లెసన్ చాలా ఇష్టం నాకు, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ రియల్ లైఫ్. మన రియల్ లైఫ్లో ఫెడరలిజం గురించి తెలుసుకోవడం అనేది మన బేసిక్ విలువలు అనమాట, ఎథిక్స్. ఎందుకంటే మనం సమాజంలో ఎలా మెలుగుతున్నాము, మనకి ఎలాంటి అవైలబిలిటీస్ ఉన్నాయి అనే వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఫెడరలిజం అనే లెసన్ గురించి తెలుసుకుంటే చాలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఈ డైలాగ్స్ కామన్గా ప్రతి లెసన్లో నేను చెప్తున్నాను అనుకోకండి. ముఖ్యంగా డెమోక్రటిక్ పాలిటిక్స్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ డెమోక్రటిక్ పాలిటిక్స్ నుంచి వస్తాయి. అందులో ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్, సెకండ్ లెసన్ ఫెడరలిజము, లాస్ట్లో పొలిటికల్ పార్టీస్. సో ఇవన్నీ ఎక్కువ క్వశ్చన్స్ని స్కోర్ చేయడానికి ఉన్న లెసన్స్ అనమాట. సో ఎక్కడ మీరు దీన్ని వదలకండి, చూడండి. మీరు అడిగారనే నేను చేస్తున్న ఫెడరలిజం, లేదంటే నేను హిస్టరీ కంటిన్యూ చేసుకొని ఉంటాను. సో ఖచ్చితంగా చూడండి. చాలామంది కమెంట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ చెక్ చేస్తున్నారా లేదా నాకు తెలియట్లా, పెట్టానా లేదా అని చూస్తున్నారా లేదా తెలియట్లా, ఒక వీడియోకే పరిమితం అవుతున్నారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారా, ఏం తెలియట్లేదు. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. సో ఆలస్యం చేయకుండా ఫెడరలిజం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్లో ఫెడరలిజంకి పవర్ షేరింగ్తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ పేజెస్ ఉన్నాయి, బట్ కంటెంట్ వైజ్ దాంతో కంటే కొద్దిగా ఎక్కువ, కానీ వెరీ ఈజీ, సింపుల్గా ఇక్కడ ఓవర్ వ్యూ ఏముందంటే, మనం ఇంతకుముందు చాప్టర్లో పవర్ షేరింగ్లో హారిజాంటల్ పవర్ షేరింగ్, వర్టికల్ పవర్ షేరింగ్ అని నేర్చుకున్నాం. దాంట్లో ఆ వర్టికల్ పవర్ షేరింగ్ గురించి మాత్రమే ఇక్కడ నేర్చుకోబోతున్నాం డీప్గా. ఏంటంటే ఫెడరలిజం అనే కాన్సెప్ట్ వర్టికల్ పవర్ షేరింగ్కి రిలేట్ అయి ఉంటుంది. మీకు చెప్తాను. ఇంతకుముందు నేను పవర్ షేరింగ్లో వర్టికల్ పవర్ షేరింగ్ గురించి చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పాను, డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది వర్టికల్గా ఉంటుంది, సెంటర్ టు స్టేట్, స్టేట్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది. దాన్నే ఫెడరలిజం అంటాం. ఫెడరలిజం అంటే ఏంటి, బేసిక్ డెఫినేషన్ కానీ, నెక్స్ట్ కొన్ని దాంట్లో ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వాట్ మేక్స్ అన్ ఇండియా ఎ ఫెడరల్ కంట్రీ. ఇండియా ఫెడరల్ కంట్రీ అవ్వడానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఎందుకు ఇండియా ఫెడరల్ కంట్రీ అయ్యింది, అసలు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అని తెలుసుకుంటాం. నెక్స్ట్ హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్. ఇప్పుడు మన ఇండియాలో ఫెడరలిజము ఈ స్టేజ్లో మనమున్న ఈ 21st సెంచురీలో 2025లో ఉన్న ఫెడరలిజము ఇండిపెండెన్స్ అయిన వెంటనే ఒక కేక్ పీస్ లెక్కన మనకు వచ్చేలా సో మెనీ చేంజెస్, సో మెనీ ఫ్యాక్టర్స్, అసలు ఏమేమి మనం చేసే ఇప్పటిన్న ఈ సొసైటీలో ఉన్న ఫెడరలిజం మనకు వచ్చింది అనేది తెలుసుకుంటాము. దాంట్లో లింగ్విస్టిక్ స్టేట్స్ వల్ల, లాంగ్వేజ్ పాలసీ, ఇవన్నీ డీప్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా, లాస్ట్ కాన్సెప్ట్. అసలు ఇండియాలో డీసెంట్రలైజేషన్ వల్ల, డీసెంట్రలైజేషన్ అంటే ఏంది, పవర్ అనేది కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల డీసెంట్రలైజ్ అవ్వడం, సెంట్రలైజ్డ్ ఉండకుండా డీసెంట్రలైజ్ అవ్వడం వల్ల ఏం జరిగింది ఇండియాలో, దానివల్ల బెనిఫిటా, ఏమన్నా మళ్ళీ మనకు ప్రాబ్లమా, అన్నీ తెలుసుకుందాం. దీంతో ఈ లెసన్ ఫినిష్ అవుతుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ లెసన్ ఫినిష్ చేసుకొని తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా చేస్తాను. సో వెయిట్ ఫర్ దట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. ఓకే, ఓవర్ వ్యూ. వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది మనకు, మీకు తెలిసిందే. పవర్ షేరింగ్లో వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఏంటి, సెంటర్ నుంచి స్టేట్కి, స్టేట్ నుంచి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి ఉంటుంది అనమాట. అదే హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి, సేమ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే, దాంట్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. స్టేట్ గవర్నమెంట్లో కూడా సేమ్ గవర్నమెంట్, ఒకే స్టేట్ మీద మొత్తం రూలింగ్ ఉంటుంది, కానీ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. అదే వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే సెంటర్ ఓవరాల్ సెంటర్ని చూసుకుంటుంది, అంటే ఓవరాల్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. స్టేట్ కంప్లీట్గా ఆ స్టేట్ మీదనే దానికి అటానమీ ఉంటుంది. తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఆ పర్టికులర్ దేర్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే వాళ్ళకి పవర్ ఉంటుంది. సో ఇది వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్, హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్. ఒక్కసారి పవర్ షేరింగ్ గురించి నేను రివిజన్ టైప్లో చేశాను అంతే. సో మనం ఈ లెసన్లో ఏం తెలుసుకోబోతున్నాం, ఫెడరలిజం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ జరిగాయి, ఫెడరలిజం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఫెడరలిజం అనేది డెమోక్రసీకి పర్ఫెక్ట్ సూటబుల్ ఫ్యాక్టరా కాదా అనేవి తెలుసుకుంటాం. సో ఫస్ట్ టాపిక్, వాట్ ఈజ్ ఫెడరలిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరలిజం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరలిజం ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్.
ఇన్ విచ్ పవర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ పవర్ ఈస్ షేర్డ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు వన్ ఆర్ మోర్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే ఫెడరలిజం అనేది ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అది ఒక గవర్నమెంటే. ఇందులో పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో కావచ్చు, ఇంకా ఎక్కువ లోకల్ గవర్నమెంట్స్తో షేర్ చేసుకోవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే ఉండాలని రూల్ లేదు. విత్ పవర్ ఈస్ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వన్ ఆర్ మోర్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. ఓకేనా, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రావచ్చు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రావచ్చు, రేపు ఇంకో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పుట్టుకో రావచ్చు. అంటే ఈ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వన్ ఆర్ మోర్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ఉంది చూడండి, పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ డివైడెడ్ బిట్వీన్ ఎ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఫెడరలిజం అనేది బేసిక్ డెఫినేషన్. ఇప్పుడు ఫెడరలిజం అనే కాన్సెప్ట్ గురించి మనం కొన్ని స్టోరీలు లాస్ట్ లెసన్లోనే తెలుసుకున్నాం. పవర్ షేరింగ్లో మీరు చెప్పండి, బెల్జియం కేసులో కానీ శ్రీలంక కేసులో కానీ ఏం జరిగింది? శ్రీలంక కేసులో ఆ మెజారిటేరియన్ పీపుల్ మెజారిటేరియనిజం పాలసీని అడాప్ట్ చేసుకొని మొత్తం వాళ్ళకే బెనిఫిట్స్ తీసుకురావడం వల్ల, ఎక్కడ పవర్ని వాళ్ళు షేర్ చేసుకోకపోవడం వల్ల శ్రీలంక సివిల్ వార్ ఫేస్ చేసింది అంటిల్ 2009 వరకు. అదే బెల్జియం కేసుని తీసుకొస్తే డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్ అండ్ కల్చరల్ పీపుల్ ఆర్ దేర్. సో వాళ్ళు ఏం థింక్ చేశారు, పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం, షేర్ చేసుకుందాం అనేసే కదా వాళ్ళు ట్రై చేశారు. మనం అకామిడేషన్ ఇన్ బెల్జియంలో చూసాం కదా, ఏం చేశారు, 4 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు, 4 times కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి. ఏంటి, పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి కూడా, అంటే సెంట్రల్ అథారిటీ నుంచి లోకల్ అథారిటీస్కి కూడా పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. నెక్స్ట్ కమ్యూనిటీ గవర్నమెంట్స్ రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అనేది వాళ్ళు వచ్చారనమాట. క్యాపిటల్ సిటీలో ఒక గవర్నమెంట్ పెట్టారు, వాళ్ళకి కంప్లీట్ అనాటమీ అక్కడ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉంది, స్టేట్స్కి గవర్నమెంట్స్ ఇచ్చేసారు. వాళ్ళు ఎవరు సబార్డినేట్స్ కాదు. దేర్ పవర్ ఈస్ అటానమీ, బట్ ఆల్ ఆర్ దే ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఇది బెల్జియం అడాప్ట్ చేసుకునేది. శ్రీలంక అలా అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ఫెయిల్ అయింది. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి కదా. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన ఇండియా ఏది తీసుకుంటే బెటరు, ఏది తీసుకోనుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలాగైనా ఫెడరలిజమే కదా, బెల్జియం లానే కదా మన ఇండియా కూడా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డీసెంట్రలైజ్డ్ పవర్, మొత్తం సెంట్రల్ అటానమీ ఉందా, సెంట్రల్ గవర్నమెంటే, అసలు ఏ స్టేట్ గవర్నమెంట్ లేదు అని లేదు. పవర్ అనేది ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతానే ఉంది. కాకపోతే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అంటే స్టార్టింగ్లో ఇప్పుడున్నంత అటానమీ లేదు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మోర్ అటానమీ ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్కి మోర్ పవర్స్ ఉండేది. స్టేట్ గవర్నమెంట్స్ నథింగ్ బట్ సబార్డినేట్స్, కొద్దిగా సబార్డినేట్స్ లానే ఉండేటోళ్ళు. మెల్లమెల్లగా 1990s వరకు, ఎప్పుడైతే పార్టీస్ పేర్లు మనం చెప్పకూడదు కానీ టు బి ఫ్రాంక్ అందరికీ తెలిసింది, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండ్ అయ్యి వేరే గవర్నమెంట్స్ సెంటర్లో రావడం స్టార్ట్ అయిందో అప్పుడు ఉండుకొని పొలిటికల్ అటానమీ అని వచ్చింది. ఫ్రీడమ్ అనేది స్టేట్స్కి కొన్ని ఫ్రీడమ్ డెసిషన్ మేకింగ్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ గవర్నమెంట్స్, అంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ చాలా పవర్ఫుల్గా, సెంట్రల్లో కాంగ్రెస్, స్టేట్లో కాంగ్రెస్, వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ ఫ్రేమ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్ గవర్నమెంట్స్ రావడం వల్ల ఫెడరలిజం అనేది తప్పనిసరి అయింది. దానివల్లనే ఈరోజు మనం ఇండియా వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ లో నిలిచాము. అండ్ ఏ సివిల్ వార్ లేకుండా ఇంత స్టేబుల్గా, ఇంత స్ట్రాంగ్గా, ఇన్ని డైవర్సిఫైడ్ కమ్యూనిటీస్, ఇన్ని లాంగ్వేజెస్ పెట్టుకొని కూడా మనం ఎంత యూనిటీగా ఉన్నామంటే కారణం దట్ ఈస్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, దీంట్లో ఈ వాట్ ఈస్ ఫెడరలిజంలో ముందు సినారియోస్ చెప్పాను, నెక్స్ట్ వాట్ ఈస్ ఫెడరలిజం చెప్పాను. వాట్ ఈస్ ఫెడరలిజం అనేది గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే 1 మార్క్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో డౌట్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ అడిగాడు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, వాట్ డు వి కాల్ ద ఇండియన్ గవర్నమెంట్, ఈజ్ ఇట్ యూనియన్ ఆర్ ఫెడరల్ ఆర్ సెంట్రల్? మీరే చెప్పండి. యూనియన్ గవర్నమెంట్ అంటున్నాం మనం అప్పుడప్పుడు, మరి ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ అంటున్నా. అందుకే కాన్స్టిట్యూషన్లో క్లియర్లీ మెన్షన్ ఇండియా ఈజ్ ఏ క్వాజై ఫెడరల్ కంట్రీ. క్వాజై ఫెడరల్ ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ క్వాజై ఫెడరల్ నేచర్. ఫెడరేషన్ అంటే ఏంటంటే చాలా గ్రూప్స్ వచ్చి కలిసి పవర్ని షేర్ చేసుకోవడం. ఓకేనా, మనమేమన్నా ఇండియా మన స్టేట్స్ అని వేరే చోట్ల నుంచి వచ్చి కలిసి అందరూ పవర్ని షేర్ చేసుకుందామని అగ్రిమెంట్ ద్వారా ఉన్నారా? లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫెడరల్, కంప్లీట్ ఫెడరల్. అలాని యూనియనా? ఇట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ ఇండియా విత్ క్వాజై ఫెడరల్ నేచర్. ఇది డీప్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉంటుంది. వద్దులే, లైట్ తీసుకోండి. నెక్స్ట్
మామూలుగా ఫెడరేషన్ అంటే 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్. సెంట్రల్ లెవెల్ దేని గురించి? ఓవరాల్ కంట్రీ. నేను ఇండియా ఎగ్జాంపులే మాట్లాడదాం, మీకు బాగా అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్ ఇండియా మీద అటానమీ ఉంటుంది. అదే సెకండ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్, ఓన్లీ ఆ స్టేట్ ఏరియాలో మాత్రమే వాళ్ళకి పవర్ ఉంటుంది, ఇంకో స్టేట్లో వాళ్ళ పవర్ చెల్లుబాటు అవ్వదు. ఓకే, ద అదర్స్ ఆర్ ద గవర్నమెంట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ప్రొవిన్సెస్ ఆర్ స్టేట్స్ దట్ లుక్ ఆఫ్టర్ మచ్ ఆఫ్ ద డే టుడే అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ దే స్టేట్స్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నంత అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు చూస్తున్నంత ఫెడరల్ నేచర్ అప్పట్లో ఉండేది కాదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం ఇది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ 7 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 7 ఫీచర్స్ కానీ మీకు అర్థమైపోయిందంటే మీరు ఒక 10 మార్క్స్ గ్రాప్ చేసుకోవడంలో రెడీగా ఉన్నట్టే పబ్లిక్ ఎగ్జామ్లో. నా మాట నేను ఏది చెప్పినా అతిశయోక్తి అయితే చెప్పను, ఏది నిజమే చెప్తాను. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోండి, ఈ లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయో. ఓకే, మామూలుగా యూనిటరీ గవర్నమెంట్ అనేది మీకు తెలుసు, ఇది ఫెడరల్ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి? అక్కడ కూడా 2 or more గవర్నమెంట్స్ ఉంటాయి, కానీ యూనిటరీ అంటే యూనిటే. ఎందుకు అంటున్నారు యూనిట్ అంటే? సింగిల్ అని మళ్ళీ ఎందుకు ఆ పేరు పెట్టారు? అక్కడ 2 or more గవర్నమెంట్స్ ఉంటాయి, బట్ ఆ 2 or more గవర్నమెంట్స్ అన్ని గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్స్గా ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తేనే అవి చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ని కాదని వేరే ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడానికి లేదనమాట. సో ఆన్ దట్ బేసిస్ దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటాం. అదే ఫెడరల్ గవర్నమెంట్, మనం ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకురావాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు. కాబట్టి ఏం జరిగినా ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది స్టేట్ లీడర్స్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ ఏం చేయాలన్నా ప్రతి స్టేట్ దగ్గర కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లేదన్నా కొత్త వర్క్స్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అటానమీ కంట్రీ మొత్తం అంటే అన్ని స్టేట్స్లే కదా ఉండేది. కంట్రీలో ఏమన్నా అన్ని స్టేట్స్ పక్కన స్పెషల్ ప్లేస్ ఉందా? వాళ్ళు ఏమన్నా కొత్త డెవలప్మెంట్ చేయాలంటే స్టేట్స్లోనే డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే లేదు. అలానే స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా ఆ స్టేట్లో డెవలప్మెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నా లేదు. బట్ all this will go in a uniformed and మ్యూచువల్ మేనర్. అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరి పవర్లో ఒకరు షేర్ చేసుకొని, అంటే షేర్ చేసుకున్నంత ఈజీగా పవర్స్ షేర్ చేసుకుంటామా? లేదు. ఇవన్నిటిని చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేసింది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఎవరి పవర్స్ను వాళ్ళని పర్ఫెక్ట్గా డిఫైన్ చేసింది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఓకే, బట్ ఇన్ ఎ ఫెడరల్ సిస్టమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ ఆర్డర్ ద స్టేట్ గవర్నమెంట్ టు డూ సంథింగ్. That's what we discussed. Okay, ఇప్పుడు let us look at some of the key features of the federalism. చాలా ఇంపార్టెంట్. Okay, there are 2 or more levels of government. First feature, there are 2 or more levels of government. ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీరు సింపుల్ చేసేసుకోండి. ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుందాము. there are 2 or more levels of government. అవునా, ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఇంకొన్ని స్టేట్స్లో లోకల్ గవర్నమెంట్స్, మున్సిపాలిటీస్, పంచాయతీలు ఉన్నాయా? ఫస్ట్ లైన్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజంలో ఫస్ట్ ఫీచర్ ఇండియాకు ఉంది. ఓకే, సెకండ్ వన్, డిఫరెంట్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ గవర్న్ ద సేమ్ సిటిజన్స్ బట్ ఈచ్ టైర్ హ్యాస్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్ ఇన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ ఆఫ్ లెజిస్లేషన్, టాక్సేషన్, అడ్మినిస్ట్రేషన్. అంటే ఇప్పుడు 3 టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ మాట్లాడుకున్నాం. ఇండియాలో సెంటర్ ఉంది, స్టేట్ ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందని. ఈ 3 టైర్స్ ఒక్కొక్క మనుషులకు చూసుకుంటున్నారు. అంటే మన 140 crores పాపులేషన్లో 50 crores సెంటర్ చూసుకుంటుంది, 50 crores స్టేట్ చూసుకుంటుంది, 40 crores లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అలా ఏమన్నా ఉందా? లేదు. ఐ ఆమ్ ద పర్సన్, నాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి లైక్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తుంటాయి. నేను స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయగలుగుతా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయగలుగుతా. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీము నాకు వర్తిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీము నాకు వర్తిస్తుంది. అంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్, అడ్మినిస్ట్రేషన్ అనేది సేమ్ పీపుల్. చంద్రబాబు నాయుడు ఓటు మనల్ని అడగాలి, నరేంద్ర మోడీకి ఓటు మనమే కావాలి. ఇప్పుడు మనం అంటే డైరెక్ట్గా నరేంద్ర మోడీకి వేయకపోయినా ఎంపీలకు వేస్తే, ఈ టీడీపీ పార్టీ ఎంపీకో బీజేపీ పార్టీ ఎంపీకి వేస్తే డైరెక్ట్గా సెంట్రల్లో నరేంద్ర మోడీని ఎన్నుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అనేది సేమ్ సిటిజన్స్ మీద ఉంది. కానీ ఈచ్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళు ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు వాళ్ళ పవర్స్ ఉండదు, అంతా క్లియర్ కట్ మెన్షన్డ్ అనమాట. అంటే ఇప్పుడు లెజిస్లేషన్ ఉంది, రూలింగ్ ఉంది, ఎవరు ఏం రూలింగ్ చేయాలి, ఎవరికి ఏ పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాక్సేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలన్నా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలన్నా. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ఎంతవరకు కంప్లీట్గా ఇష్టం వచ్చినన్ని ట్యాక్సెస్ స్టేట్ మీద వేయచ్చా? లేదు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ మన దగ్గర కలెక్ట్ చేస్తుంటుంది, ఆ ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళే పెట్టుకుంటారా? ఇవన్నీ క్లియర్ కట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. వాళ్ళకి క్లారిటీ ఉంటుంది.
ఓకేనా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా, రూలింగ్లో కూడా. ఓకే, ఇది మన ఇండియాలో ఉందా ఈ కేసు? సెకండ్ ఫీచర్ ఆబ్వియస్లీ. ఓకే, థర్డ్ వన్, jurisdiction of the respective levels of tiers of government are specified in the constitution. So the existence and authority of each tier of government is constitutionally guaranteed. jurisdiction అంటే ఏంది? నియోజకవర్గం. ఇప్పుడు మీరుండే ఏరియా మీ నియోజకవర్గం ఉంటుంది. మీ నియోజకవర్గంకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు. అలానే నేనుండే ఏరియాకి ఒక నియోజకవర్గం ఉంటుంది, ఆ ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో మాత్రమే, ఆ జ్యూరిస్డిక్షన్లో మాత్రమే ఓటు అడుగుతాడు. కానీ పక్క జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి ఓటు అడిగితే అతనికి చెల్లుబాటు అవుతుందా? ఇప్పుడు తిరుపతిలో, నేను తిరుపతిలో ఉంటున్నా, తిరుపతిలో పోటీ చేసే ఎమ్మెల్యే కాళహస్తికి వెళ్ళి ఓటు అడగగలుగుతాడా? లేడు కదా. ఎందుకంటే ఆయన జ్యూరిస్డిక్షన్లో ఉండే ఓట్సే ఆయన ఇక్కడ అడ్మినిస్ట్రేషన్గా అవ్వడానికి పాసిబుల్ అవుతాయి. సో ఇవంతా క్లియర్ కట్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. అంటే ఎంత జ్యూరిస్డిక్షన్ ఈ ఏరియాకి వస్తుంది, ఎంత జ్యూరిస్డిక్షన్ ఈ స్టేట్కి వస్తుంది, ఎంత జ్యూరిస్డిక్షన్ వేరే స్టేట్కి వస్తుంది, ఎంత జ్యూరిస్డిక్షన్ ఒక డిస్ట్రిక్ట్కి వస్తుంది, అంతా క్లియర్ కట్ మెన్షన్డ్, కాన్స్టిట్యూషనలీ గ్యారంటీడ్ కూడా. ఇది ఉందా మన ఇండియాలో కేసు, ఈ ఫీచరు? డెఫినెట్లీ. ఫోర్త్ వన్, the fundamental provisions of the constitution cannot be unilaterally changed by one level of government. Such changes requires consent of both the levels of government. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ నేచర్ ఏదన్నా ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి, బేసిక్స్ కాన్స్టిట్యూషన్లో ఇవి తప్పనిసరి. భారతదేశం ఇప్పుడు ఇండియా ఇలా ఉంది అంటే ఈ రూల్సే, ఈ రూల్స్నే మార్చేసేది సెంటర్కి ఉందా అంటే నో. అలాంటి పవర్ఫుల్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్తో, కన్సెంట్తోనే చేయగలుగుతుంది. దానికి సపరేట్ మెజారిటీస్ ఉంటాయి, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, ఇవంతా రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్, లీవ్ ఇట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, కోర్ట్స్ హ్యావ్, ఇది ఉందా మన ఇండియాలో? ఫోర్త్ పాయింట్ ఫీచరు ఉంది. ఒక్కసారి మీరు చూసేటప్పుడు ప్రతి ఫీచర్ అవ్వగానే యా ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా, అమ్మయ్య ఉంది అని కమెంట్ అన్న చేయండి. ఓకే, ఫిఫ్త్ వన్, కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పవర్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా, ద కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ కావచ్చు. మనం చూసాం హారిజాంటల్ పవర్ షేరింగ్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. అలానే దీంట్లో కోర్ట్స్ ఉండుకొని ఏం చేయగలుగుతుంది? కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్ కావచ్చు, లెజిస్లేటివ్ మ్యాటర్స్ కావచ్చు, ఎక్కడైనా ఇంటర్ప్రిట్ అవ్వగలుగుతుంది. అంటే ఎవరు ఏం చేస్తున్నారని చెక్ చేసి తప్పు చేస్తే వాళ్ళని సమ్మన్ చేయొచ్చు శిక్షకి. ఓకేనా. అండ్ ద హైయెస్ట్ కోర్ట్ యాక్ట్ as a umpire if disputes arises between different levels of the government. అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇస్ ద హైయెస్ట్ కోర్టు. సుప్రీంకోర్టు ఏంటి? సెంటర్కి స్టేట్కి మధ్య గొడవలు జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడెవడికి భయపడ్డు, ఇప్పుడు జగన్ డైరెక్ట్ నరేంద్ర మోడీకే సవాల్ ఇసురుతాడు. ఎందుకు? బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫెడరల్ కంట్రీ. అంటే ఎవరెవరికి భయపడాల్సిన పనిలా. సుప్రీం కోర్ట్ ఈస్ దేర్ బికాస్ హారిజాంటల్ పవర్ షేరింగ్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద కంట్రీ. ఒకరు తప్పు చేస్తే అది ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేటివ్ కావచ్చు. నరేంద్ర మోడీ ఈజ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినంత మాత్రం అయ్యో ఆయన సెంటర్ మొత్తానికి హెడ్, నేను స్టేట్లో ఉన్నాను అని భయపడాల్సిన పని లేదు. సుప్రీం కోర్ట్ ఈస్ దేర్ టు చెక్. సుప్రీం కోర్ట్ విల్ ఇంటర్ప్రిట్ అండ్ చెక్ హూజ్ మిస్టేక్ ఈస్ దేర్. ఓకేనా, అంతే. అందుకే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరికి భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు అంతే. ఇప్పుడు పోలీసుని చూస్తే మనం భయపడతాం, పోలీసు రోడ్లో ఆపేస్తున్నాడు అనేది. మనకు రూల్స్ అంటూ తెలిస్తే మనం కరెక్ట్గా ఉన్నామంటే ధైర్యంగా వెళ్తాం. ఓకేనా, అలానే మనం ఏం మిస్టేక్ చేయము. ఒకవేళ ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా సంథింగ్ ఇష్యూ అయింది, పోలీస్తో మాట్లాడాలి, భయపడతాం. అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, యాజ్ ఎ సిటిజన్ మనకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఫెడరలిజం నుంచి స్టార్ట్ చేయండి. ఫెడరలిజం అనేది కంట్రీ గురించి చెప్తుంది, స్టేట్ గురించి చెప్తుంది, డిస్ట్రిక్ట్ గురించి చెప్తుంది, అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. మన కూడా ఎన్నో ఉన్నాయి, అంటే లైక్ రైట్స్ ఉన్నాయి. అవన్నిటిని మీరు తెలుసుకోండి. అప్పుడే మీరు యాజ్ ఎ సిటిజన్, ఇండియన్ సిటిజన్గా మీరు హ్యాపీగా సర్వైవ్ అవ్వగలుగుతారు ఇండియాలో. ఓకే, డన్. ఎక్కువ ల్యాగ్ వద్దు. సిక్స్త్ పాయింట్, sources of revenue for each level of government are clearly specified to ensure financial autonomy. అంటే ఇన్కమ్ జనరేషన్ అవుతుందా, మనం ట్యాక్స్లు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, నెక్స్ట్ ఉండుకొని కరెంటు బిల్లులు కడుతున్నాం, ఇవన్నీ గవర్నమెంట్గా కట్టేది. ఇవన్నీ ఎవరు తీసుకుంటారు? సెంటర్ తీసుకోవాలన్నా, స్టేట్ తీసుకోవాలన్నా? మనం ఆంధ్రాలో ఉంటున్నాం కాబట్టి ఆంధ్ర స్టేట్ తీసుకునేస్తే మనం కట్టే ట్యాక్స్లు, తమిళనాడులో ఉన్న వాళ్ళు కట్టే ట్యాక్స్లు తమిళనాడు గవర్నమెంట్ తీసుకుంటే, ఇలా స్టేట్ గవర్నమెంట్సే తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడికి వెళ్తుంది డబ్బు?
ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అటానమీ అది తీసుకునేసి మొత్తం నేనే తీసుకుంటాను ట్యాక్స్లు అనుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎలా సర్వైవ్ అవుతాయి? సో ఇక్కడ కూడా ఫైనాన్షియల్ డివిజన్ అనేది, ఫైనాన్షియల్గా మనీ డివిజన్ అనేది వాళ్ళకి అటానమీ అనేది క్లియర్ కట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అక్కడ కూడా నో కన్ఫ్యూజన్ అనమాట. ఓకేనా? ఫైనాన్షియల్ అటానమీ ఉంటుంది. అంటే ఇప్పుడు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, అలానే స్టేట్ గవర్నమెంట్ మన దగ్గర ఏ ట్యాక్స్ ఇవ్వడానికి లేదా. ఒకవేళ జిఎస్టీ మొత్తం సెంటర్కి వెళ్తుందంటే లేదు. మీరు ఎక్కడికన్నా రెస్టారెంట్కి వెళ్ళండి, ఒక బిల్ తీసుకోండి, ఏదన్నా పర్చేస్ చేసినప్పుడు అక్కడ మీకు జిఎస్టీ ఉంటుంది, దాని కింద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అదే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అంటే మనము ఇప్పుడు 10 రూపీస్ 10 రూపీస్ కాదు 100 రూపీస్ పెట్టి ఏదన్నా ఫుడ్ ఐటమ్ తీసుకున్నాం, దాంట్లో 18% జిఎస్టీ అనుకో, అంటే 18 రూపీస్ కట్ అయింది అనుకో. ఆ 18 రూపీస్లో 9 రూపీస్ ఉండుకొని సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 9 రూపీస్ ఉండుకొని స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది క్లియర్గా అక్కడ ఉంటుంది, ఆ బిల్లులో చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ అటానమీ. నెక్స్ట్ 7th పాయింట్, లాస్ట్ పాయింట్, ద ఫెడరల్ సిస్టమ్ thus has a dual objective to safeguard and promote unity of the government. అంటే ఈ ఫెడరలిజంకి 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, డ్యూయల్ ఆబ్జెక్టివ్. ఒకటేంటి, కంట్రీ యూనిటీని సేఫ్ గార్డ్ చేయాలి, కంట్రీ మొత్తం యూనిటీగా ఉంది అని ప్రపంచానికి చూపించాలి. ఇంకోటి అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ అకామిడేట్ ద రీజనల్ డైవర్సిటీ. అంటే ప్రపంచం మొత్తానికి ఇండియా ఈజ్ ఏ యూనిఫైడ్ కంట్రీ అని చూపించాలి. అలానే మన ఇండియాలో ఉండే వాళ్ళందరికీ ఎవరి కల్చర్కి వాళ్ళకి మనం రెస్పెక్ట్ కల్పిస్తున్నాం, ఎవరి కల్చర్కి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది. ఆ డైవర్సిటీని మనం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి బ్యాలెన్స్ చేస్తున్నాం. అవునా? ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది, కల్చర్ ఉంది, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇది నా భారతదేశం అనుకోని, దట్ ఇంక్లూడింగ్ బయట ప్రపంచానికి ఏమన్నా అమ్మ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ స్టేట్, ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం అని ఏమన్నా ఉంది. ఇండియా ఈజ్ ఏ కంట్రీ అనే బయట ప్రపంచానికి. ఈ డ్యూయల్ నేచర్ని ఫెడరల్ స్ట్రక్చర్ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇంకే మొనార్కిక్ గవర్నమెంటో యూనిటరీ గవర్నమెంటో బ్యాలెన్స్ చేయలేదు. దట్ ఈస్ వై ఫెడరల్ గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా? ఈ 7 ఫీచర్స్ మన ఇండియా ఫీచర్స్లో ఉందా? సో ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీనా? డన్. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ సెంటర్కి స్టేట్కి అనేది వ్యారీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ అంటే పవర్ షేరింగ్ చేసుకుంటాయి అన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్తో సేమ్ పవర్స్ షేర్ చేసుకుంటాయా? సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్తో సేమ్ పవర్స్ షేర్ చేసుకునేదే కాకుండా సేమ్ టాక్సేషన్, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా అంటే నో. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద అంటే స్టేట్స్ సిచ్యువేషన్, సెంటర్ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు మన స్టేట్ వేరు, బార్డర్ స్టేట్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉండే సిచ్యువేషన్స్ మనకు లేవు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండే టెన్షన్స్ మనకు లేవు, అండ్ మన దగ్గర ఉండే జియోగ్రఫీ, మన దగ్గర ఉండే ఎకానమీ వాళ్ళ దగ్గర లేదు. సో మనం ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు, అంటే స్టేట్ జీడిపి, నేను చెప్పేది మన ఎకానమీ కాదు, స్టేట్ జీడిపి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ట్యాక్సెస్ మన దగ్గర నుంచి తీసుకోవాలి. ఇంతే ట్యాక్స్ ఇంకో లో జీడిపి ఉండే స్టేట్ మీద వేయడానికి ఉందా? ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ టెన్షన్స్, బార్డర్ స్టేట్స్ కాబట్టి అక్కడ ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ ప్రొడక్షన్ జరగకపోవచ్చు, అక్కడ ఆదాయం తక్కువ ఉంటుంది, అక్కడ సేమ్ ట్యాక్స్ వేయలేము. సరే అక్కడ తగ్గించినాం కదా, ఇక్కడ కూడా తగ్గిస్తే సెంటర్కి నష్టం కదా, సెంటర్ ఎలా సర్వైవ్ అవుతుంది? సో ఇవన్నీ, ఈ డివిజన్ అనేది యూనిఫామ్గా ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఈ ఫెడరలిజం అనేది ఇంకోటి, ఈ ఫెడరలిజం అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి కమింగ్ టుగెదర్, అంటే బిగ్ స్టేట్స్ అన్నీ కలిసి మనందరం కలిసి ఫెడరల్గా ఉందాము, స్ట్రాంగ్ అండ్ యూనిఫైడ్గా ఉందాము అనేసి ఒకదానికొకటి దే విల్ కమ్ టుగెదర్ ఫార్మ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్. ఓకేనా? దాన్ని కమింగ్ టుగెదర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఆర్ ద ఎగ్జాంపుల్స్. అదే మన ఇండియా ఇలాంటివి ఏ ఎగ్జాంపుల్స్? హోల్డింగ్ టుగెదర్ అంటే ఇండియా ఏమన్నా స్టేట్స్ అన్ని వచ్చి కలిసి ఒక గవర్నమెంట్గా, ఇండియాగా ఒక కంట్రీగా ఫామ్ అయినాయా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ అన్ని యునైటెడ్ అయ్యి అమెరికాగా ఫామ్ అయింది. ఇప్పుడున్న యుఎస్ఏ 28 స్టేట్స్ 25 స్టేట్స్ కరెక్ట్గా ఒకసారి గూగుల్ చేసి కమెంట్ చేయండి, మీకు తెలుసుకున్నట్టుంటుంది, నేను తెలుసుకున్నట్టుంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ అయ్యి వచ్చాయి. అంటే దే ఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ బిగ్ గవర్నమెంట్, పవర్ఫుల్ గవర్నమెంట్, స్ట్రాంగ్ ఫెడరల్ గవర్నమెంట్. అదే మన ఇండియా ఏమన్నా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అన్ని బయట దేశాల నుంచి వచ్చి ఇండియాగా ఫామ్ అయినాయా? లేదు. వీఆర్ ఆల్ సేమ్ కంట్రీ, వీఆర్ ఆల్ హోల్డింగ్ ద పవర్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ యూనిఫైడ్ ఫెడరల్ కంట్రీ. ఓకేనా? దీన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ అంటాం. దాన్ని
కమింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ అంటాం. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? యుఎస్ఏ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. హోల్డింగ్ టుగెదర్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియా, బెల్జియం కూడా చూసాం. బెల్జియంలో చాలా స్టేట్స్ ఉన్నాయి, బట్ ఫ్లెమిష్ రీజన్ కానీ వాలోనియన్ రీజన్ కానీ ఇవేం సపరేట్గా వచ్చి కలవలా. బెల్జియంలో ఉన్నాయి, అవి స్ట్రాంగ్గా గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ తీసుకొని ఇంకా స్ట్రాంగ్ అయినాయి ఫెడరల్గా, అంతేనా? దట్స్ ఇట్. ఓకే, టర్న్ ద పేజ్. వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ? ఇండియా ఫెడరల్ కంట్రీ అవ్వడానికి ఏంటేంటి? ఇప్పుడు మనకు క్వాలిటీస్. వాట్ మేక్స్ మీ ఏ హ్యూమన్? ఐ హ్యావ్ 2 hands, I have 2 eyes, I'm talking, I'm standing, I'm like looks like a human being like everyone. అలాగే వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ? ఇండియా ఫెడరల్ కంట్రీ అవ్వడానికి ఉన్న క్వాలిటీస్ ఏంటో మీరు చూడండి, ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం ఇంతకుముందు 7 features అన్నీ చూసుకుంటే ఆ 7 features ఇండియాకు అడాప్ట్ అవుతాయా? ఇండియా ఫాలో అవుతుందా? సో ఆ పాయింట్ మీద ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ. నెక్స్ట్ ఉండుకొని ఇండియాలో ఇప్పుడు ఫెడరలిజం అంటే పవర్ ఈజీగా నీట్గా షేర్ అవ్వాలన్నా, క్లారిటీగా పవర్ అనేది గవర్నమెంట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అంటే మనకు కాన్స్టిట్యూషన్లో క్లియర్లీ మెన్షన్ అనమాట. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి? ఈ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కింద ఉంటాయి అనమాట. అన్ని నేషనల్కి సంబంధించి, నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించింది, ఒక స్టేట్ కోసం పర్టికులర్గా కాదు, ఓవరాల్ కంట్రీకి ఇది అడాప్ట్ అవుతాయి అనమాట. ఓవరాల్ కంట్రీకి ఇవి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ అఫైర్స్. ఇప్పుడు ఇండియాకి ఒక చైనా నుంచి ఒక అడ్మినిస్ట్రేటర్ వస్తున్నాడు, లేదంటే మొన్ననే రీసెంట్గా అమెరికా నుంచి అంబాసిడర్ వచ్చాడు. అలాగా ఒక్కొక్క దేశం నుంచి కొన్నిసార్లు వేరే దేశం ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడు. ఇవంతా ఏంది? ఫారెన్ అఫైర్స్. ఒక కంట్రీతో మన కంట్రీకి ఉన్న గుడ్ రిలేషన్స్ని చూపించుకోవడం. అదంతా స్టేట్స్కి సంబంధించిందా? కాదు. సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఫారెన్ అఫైర్స్, ఇన్ మెన్షన్డ్ ఇన్ యూనియన్ లిస్ట్. అలానే బ్యాంకింగ్ కావచ్చు. ఎస్బీఐ బ్యాంకు తీసుకోండి, అందరికీ తెలిసిన బ్యాంకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆంధ్రాలో ఉంది, ఇంకెక్కడా లేదా? ఇండియాలో ఉంది. ఓకే, దేశంలో చాలా చోట్ల ఉంది. ఇప్పుడు ఉన్న బ్యాంకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పాలసీస్, ఒక్కొక్క చోట ఒక్కొక్క ట్యాక్సెస్ ఉన్నాయా? లేదు కదా. ఓవరాల్ ఇండియా ఒకటే కదా. అంటే ఓవరాల్ ఇండియా ఒకటి ఉందంటే ఖచ్చితంగా అది స్టేట్ కంట్రోల్ ఉన్నట్టు కాదు కదా. ఇట్ విల్ కమ్స్ అండర్ సెంట్రల్ జ్యూరిస్డిక్షన్ కదా, సెంట్రల్ పవర్సే కదా. అంటే అది యూనియన్ లిస్ట్లో ఉన్నట్టే కదా. సో బ్యాంకింగ్ కావచ్చు, ఫారెన్ అఫైర్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కరెన్సీ ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనిలే. కరెన్సీ ఇవంతా యూనియన్ లిస్ట్ కిందకు వస్తాయి. ఓకే, స్టేట్ లిస్ట్ అంటే స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది కంప్లీట్లీ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ అనమాట, ఇంకో స్టేట్కి సంబంధించింది కాదు. అంటే అన్ని స్టేట్స్కి కలిపి స్టేట్ లిస్ట్ ఒకటే, కానీ ఆ స్టేట్ లిస్ట్లో ఉండేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ వరకే పరిమితం. అలాగా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఒక్కొక్క చోట ఇప్పుడు కర్ణాటక పోలీసు, తమిళనాడు పోలీసు, ఆంధ్ర పోలీసు డిఫరెంట్, వాళ్ళకి అటానమీ ఉంటుంది, డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వండుకొని ట్రేడింగ్ కావచ్చు. ట్రేడింగ్ వండుకొని మనం ఎలా వ్యాపారం చేయాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన రూల్సా? కాదు. నెక్స్ట్ వండుకొని అగ్రికల్చర్, ఇరిగేషను. అగ్రికల్చర్ ఏ పంట పండించాలి, ఎంత పండించాలి, దానికి ఎంత ట్యాక్స్ ఎంత సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నామా? లేదు. కన్కరెంట్ లిస్ట్. ఇట్ ఇంక్లూడ్ సబ్జెక్ట్స్ ఆఫ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్, అంటే కామన్ ఇంట్రెస్ట్ అనమాట. సెంటర్కి స్టేట్కి మొత్తానికి సంబంధించిన మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక సపరేట్ సిలబస్ పెట్టేసి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళము, మేము తెలుగు వాళ్ళము, మాకు హిందీ వద్దు, మాకు ఇంగ్లీష్ వద్దు, మాకు నచ్చింది మేము తెలుగు పెట్టుకుంటాం, ఏదో సాంస్క్రిట్ పెట్టుకుంటాం, మాకు నచ్చిన సబ్జెక్ట్స్ పెట్టుకుంటాం అంటే అవుతుందా? ఎందుకంటే ఇండియా మొత్తానికి ఎడ్యుకేషన్ సరే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఇచ్చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్లో ఒకవేళ నార్త్ లీడర్ వచ్చాడు, నార్త్నే ఫోకస్ చేసి బుక్స్ ఫ్రేమ్ చేయించచ్చు కదా, అప్పుడు సౌత్ని పట్టించుకోకపోవచ్చు కదా. అవునా? ఇప్పుడు మన ఆంధ్రాలో సపరేట్ బుక్స్ మన ఆంధ్ర వరకే పెడితే మన ఆంధ్ర హిస్టరీనే మనం నేర్చుకుని ఆంధ్రాకి సంబంధించింది నేర్చుకుంటే, ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఈ బుక్లో మనం ఇప్పుడు ఈ లెసన్ మనం దేని గురించి, ఇండియా అండ్ ఇట్స్ స్టేట్స్ గురించి నేర్చుకుంటున్నాము. అదే స్టేట్కి సంబంధించినట్టే పవర్ ఇచ్చేస్తే స్టేట్ గవర్నమెంట్ గురించే బుక్కులు రాస్తే మనం ఇండియా గురించి ఏం తెలుసుకుంటాం? మనం ఉన్న కంట్రీ గురించి తెలుసుకోవాలన్నా. అలానే కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెడితే వాడు కంట్రీ గురించే రాసి, వాడు ఏ అటానమీ, ఇప్పుడు నార్త్లో ఉండే లీడర్ నార్త్ గురించే రాసి, సౌత్లో ఉండే లీడర్ సౌత్ గురించే రాస్తే కంప్లీట్ ఇండియా గురించి తెలుసుకోలేం కదా. కాబట్టి ఇవి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరు మ్యూచువల్ డెసిషన్ మీద ఆధారపడింది కదా ఎడ్యుకేషన్ అనేది. సో ఇది కన్కరెంట్ లిస్ట్ కిందకి వస్తుంది. కన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? మ్యూచువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? కామన్ ఇంట్రెస్ట్, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇఫ్ అగ్రికల్చర్ అండ్ కామర్స్ కమ్స్ అండర్ స్టేట్ సబ్జెక్ట్, వై డూ మినిస్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కామర్స్ ఇన్ యూనియన్? అంటే అగ్రికల్చర్ స్టేట్ కిందకు వస్తే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎందుకు సెంట్రల్లో ఉన్నాడు?
అని డౌట్ వచ్చిందా మీకు? ఓకే, నిజంగా మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. ఒక కమెంట్స్ వచ్చిందంటే నేను దాన్ని బట్టి షార్ట్స్ చేసేస్తాను. ఎందుకంటే లెసన్లో ఇవన్నీ ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే రావద్దు, మీకు తెలుసు నాకు తెలుసు. మనం టైం వేస్ట్ చేసి వీడియోని లెంత్ చేయడం ఇష్టం లేక, మీరు దాని గురించి తెలుసుకోవాలని స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, షార్ట్స్ చేస్తా. ఓకేనా? డన్. ఓకే, ఇప్పుడు కొన్ని థింగ్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ సబ్జెక్ట్స్ విచ్ ఈస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ సెంటర్, స్టేట్, కన్కరెంట్? అలాంటి సబ్జెక్ట్సే లేవా? ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న యూనియన్ లిస్ట్లో ఉందా? లేదు. స్టేట్ లిస్ట్లో ఉందా? లేదు. కన్కరెంట్ లిస్ట్లో ఉందా? లేదు. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇలాంటి వాటిని రెసిడ్యువరీ పవర్స్ అంటాం. అంటే రెసిడ్యువరీ లిస్ట్ అని ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. ఇది ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా? డన్. నెక్స్ట్, ఇప్పుడు ఫెడరలిజంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పవర్ అనేది ఈక్వల్గా యూనిటరీగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండదు సెంటర్కి, ప్రతి స్టేట్కి. సెంటర్కి వేరే స్టేట్కి, సెంటర్కి ఇంకో స్టేట్కి వ్యారీ అవుతుంది కదా. దానికి ఎగ్జాంపుల్ మన ఇండియా కేసు గురించి మాట్లాడుకుందాము. సమ్ స్టేట్స్ ఎంజాయ్ స్పెషల్ స్టేటస్ ఇండియాలో. మీకు తెలిసిన స్టేట్స్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాము, నాగాల్యాండ్, మిజోరాము. నార్థన్ మోస్ట్ స్టేట్స్ లడాక్, జమ్మూ కాశ్మీరు. సో ఇవన్నీ స్పెషల్ స్టేటస్ని అనుభవిస్తున్నాయి. ఎందుకు? అక్కడ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో పవర్ని పెట్టేస్తే టెర్రరిజం ఉంది, బార్డర్ కంట్రీస్, టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నిటిని స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయగలుగుతుందా? చేయలేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ కానీ కంట్రోల్ తీసుకునింది అనుకో, స్పెషల్గా స్టేటస్ తీసుకొని, అప్పుడు ఆర్మీని అక్కడ డ్రాప్ చేసి అక్కడ సమ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మ్యాటర్. సో స్పెషల్ స్టేటస్ అనేది వాటికి ఉంది, మనకు లేదు. మనకు లేదే అనేసి మనం బాధపడకూడదు. నాకైతే న్యూస్ చూసేటప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్, కొన్ని పొలిటికల్ లీడర్స్ ఆంధ్రాకి మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామంటే నాకు నవ్వు వస్తుంది. స్పెషల్ స్టేటస్ అంటే ఏం తెలుసు? సింపుల్గా చెప్పాలంటే, మేము బతకలేము, మీరు రండి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని టేక్ ఓవర్ చేసి మాకు ఎక్కువ లోన్స్ ఇవ్వండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు మా స్టేట్లో చేయండి, మా వల్ల కాదు అన్నట్టే ఉంది. అన్నట్టు ఉంది. ఓకే, అలా అని చెప్తే ఏముందిలే, మనకే కదా ఇన్వెస్ట్మెంట్లు వచ్చి మన స్టేట్ డెవలప్ అవుతుంది కదా అనుకోవచ్చు. కొద్దిగా లాజిక్, కొద్దిగా సబ్జెక్టు నాలెడ్జ్తో ఆలోచించండి. స్పెషల్ స్టేటస్ మనం తీసుకోవాలంటే మనకంటే లో జీడిపి ఉండే స్టేట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, వాటన్నిటినీ కాదని మనకు ఎలా ఇస్తారు? ఎందుకంటే జీడిపి పరంగా మనం స్ట్రాంగ్ ఉన్నాం. అంటే వీక్ అయితే లేము, టాప్ అయితే లేము, వీక్ అయితే లేము, మిడిల్లో ఉన్నామా? సో మిడిల్లో ఉండే ఇప్పుడు క్లాస్లో డల్లర్ని పట్టించుకుంటారు, టాపర్ని పట్టించుకుంటారు. టాపర్ని ఎందుకు పట్టించుకుంటారు? బాబు ఇంకా బాగా చెప్తే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. డల్లర్ని పట్టించుకుంటారు, కొద్దిగా లేపాలని. యావరేజ్ స్టూడెంట్కి ఎప్పుడు వాడు చదువుకుంటున్నాడు, వాడు పాస్ అయిపోతున్నాడు. అలానే మన ఆంధ్ర కావచ్చు, మన ఆంధ్ర గురించే మాట్లాడుకుందాము. ఆంధ్రాకి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్తారు పొలిటికల్ లీడర్స్, దే విల్ ఆస్క్ ఓట్. అప్పుడు నాకు అనిపిస్తుంది మనకు తెలియకుండా మనం ఓటేసి వస్తున్నామేమో అనేసి. అదే ఈ పాయింట్ మీరు తెలుసుకోండి, రేపు రాబోయే ఓటర్స్ మీరే కాబట్టి. స్పెషల్ స్టేటస్ మనకు అవసరమా కాదా? అవసరమే అయ్యుండొచ్చు, కానీ అది మనకు వస్తుందా రాదా ఆలోచించండి. రాదన్నంత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే గవర్నమెంట్ దింపేద్దాం, వేరే గవర్నమెంట్ని పెట్టేద్దాం కాదు. అర్థమవుతుందా? ఎందుకు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే ఫ్యాక్టర్స్, ఇదే లాజిక్స్ని చూసే స్పెషల్ స్టేటస్ని ఇస్తుంది. ఓకే, ఎక్కువ ఈ పాయింట్ దగ్గర మనం హోల్డ్ అయ్యొద్దు. సరే, ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఊరికే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇచ్చేయాలన్నట్టు కాదు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 371లో పెడితేనే అది స్పెషల్ స్టేటస్ వస్తుంది. అప్పుడు ఆర్టికల్ 371లో మెన్షన్ చేసి ఉంటారు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, ఏమేమి ఫెసిలిటేట్ చెయ్యాలి అనేసి. ఓకేనా? ఇది ఇలా ఉంది. నెక్స్ట్ అందుకొని కల్చరల్ అండ్ ల్యాండ్ రైట్స్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. మీరు చెప్పండి, మీకు తెలుసో తెలీదో, నాకైతే రీసెంట్గానే తెలిసింది 1 year 2 years బ్యాక్. ఎందుకంటే నాకు అస్సాంలో భీమన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ వీడియో వాడు చూస్తా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేస్తాడు. వాడు చెప్పిన విషయము నేను చదువుకునేటప్పుడు నేను ఇలా చదివి తెలుసుకొని నన్ను అడిగితే తెలుసుకున్న విషయము. అక్కడ అస్సాంలో కావచ్చు, నాగాల్యాండ్, మిజోరాం ఇలా స్పెషల్ స్టేటస్ ఉండే చోట్ల ఆ స్టేట్లో పుట్టకపోతే మనం ఆ స్టేట్లో ల్యాండ్ కూడా కొనలేము. అర్థమవుతుందా? రెంట్కు ఉండొచ్చు, ఉండి రావచ్చు. ఇప్పుడు నేను ఆంధ్రలో ఉన్నాను, నేను తెలంగాణలో నేను డబ్బు సంపాదించుకుంటే అక్కడ ల్యాండ్ కొనగలుగుతా, ఇల్లు కట్టుకోగలుగుతా. కానీ అస్సాంలో ఈ స్పెషల్ స్టేటస్ ఉండే కంట్రీస్లో, బార్డర్ కంట్రీస్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో నేను ల్యాండ్ కొనలేను డ్యూ టు దట్ రూల్స్. ఓకేనా? దట్ ఈస్ ఇట్. ఓకే, దేర్ ఆర్ సమ్ యూనిట్స్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ విచ్ ఎంజాయ్ వెరీ లిటిల్ పవర్. There are areas which are too small to become an independent state but which could not be merged with any of the existing states.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్, లక్షద్వీప్, ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఒక స్టేట్ అంత ఏరియా ఉండే రీజన్స్ కాదు. అట్టనేసి దాన్ని మనం మెర్జ్ చేసిన వేరే స్టేట్లో లేదు. వాటిని యూనియన్ టెరిటరీస్గా మనం పెట్టుకున్నాం. యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ అటానమీ, డైరెక్ట్ రూలింగ్ దాంట్లో ఉంటుంది, దాని మీద ఉంటుంది, కానీ అది స్టేట్లోనే ఉంటుంది. ఇప్పుడు పాండిచ్చేరి తమిళనాడులో ఉంది, ఓకేనా. మనకు ఓకే, ఒక మంచి క్వశ్చన్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతాను. పాండిచ్చేరి తమిళనాడులో ఉంది, మన ఆంధ్రాలో ఏమన్నా కేంద్ర పాలిత ప్రాంతం ఉందా? చెప్పండి. మంచి క్వశ్చన్. చెప్తారు అటు సైడ్ ఉన్న వాళ్ళు, మన రాయలసీమ వాళ్ళు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ చండీగఢ్, లక్షద్వీప్, ఢిల్లీ వీటన్నిటిని యూనియన్ టెరిటరీస్గా పెట్టేశారు. దట్ డు నాట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఎ స్టేట్. దాని స్టేట్ పవర్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీని మీద స్పెషల్ పవర్స్ రూల్ చేస్తూ ఉంటుంది. అక్కడ ట్యాక్స్లు కూడా ఉండవు. స్టేట్ ట్యాక్స్ ఉండదు, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. అప్పుడు ట్యాక్స్ తగ్గినట్టేగా, అప్పుడు ప్రైస్ తగ్గినట్టేగా దాని మీద. అలాగా. ఓకే, దిస్ షేరింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ బేసిక్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఈ షేరింగ్ ఆఫ్ ద పవర్ అనేది యూనియన్కి, స్టేట్ గవర్నమెంట్కి మొత్తం కాన్స్టిట్యూషన్లో క్లియర్లీ స్ట్రక్చర్డ్ చేసి పెట్టేసింది అనమాట. అంటే ఒక మంచి ప్యాటర్న్లో పెట్టింది కాన్స్టిట్యూషన్. నువ్వు ఇంతవరకే చూసుకో, నువ్వు ఇంతవరకే చూసుకో, ఎవరు ఎక్కడ ఓవర్లాప్ అవ్వకండి అనేసి. దట్స్ ఇట్. The judiciary plays an important role in overseeing the implementations of constitutional provisions and procedures. చెప్పాను ఇది కూడా. సుప్రీంకోర్టు అనేది జుడిషియరీని సుప్రీంకోర్టు అంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ ఇవన్నీ జుడిషియరీ కిందకు వస్తాయి. ఈ జుడిషియరీ అనేది ప్రతి ఇంప్లిమెంటేషన్ని చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎక్కడ ఏం మిస్టేక్ వచ్చినా క్వశ్చన్ చేస్తుంది, సమన్ చేస్తుంది పనిష్మెంట్ని, ఓకేనా. హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్, సబార్డినేట్స్ కోర్టు. సుప్రీంకోర్టు ఉండుకొని సెంటర్ వరకు పరిమితం, హైకోర్టు ఉండుకొని ఆ స్టేట్ వరకు పరిమితం, నెక్స్ట్ ఉండుకొని సబార్డినేట్స్ కోర్ట్స్ ఉంటాయి, అవి స్టేట్ వరకు డిస్ట్రిక్ట్ వరకు పరిమితం, ఓకేనా. ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, టర్న్ ద పేజ్. పేజ్ నెంబర్ 37 లైట్, అదే 36, 37 లైట్. హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్? పేజ్ నెంబర్ 38. హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాడు అడిగినప్పుడు ఇక్కడ చూడండి, 1, 2, 3 పేజెస్ పేపర్స్ ఉన్నాయి. అంత రాస్తామా మనం 7 మార్క్స్కి అడిగితే? రాయం కదా, షార్ట్గా క్రిస్ప్గా రాయాలి కదా, కాబట్టి క్లారిటీగా వినండి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద సక్సెషన్ ఆఫ్ ఫెడరలిజం బట్ దే ఆర్ నాట్ సఫిషియెంట్. అంటే ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇంతసేపు కాన్స్టిట్యూషన్ క్లియర్లీ మెన్షన్, కాన్స్టిట్యూషన్ చెప్పింది, కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేసింది, కాన్స్టిట్యూషన్ క్లారిటీ ఇచ్చింది, అవి సరిపోతుందా ఇప్పుడున్న ఫెడరల్ స్ట్రక్చర్ అంటే? 100% కాదు. ఈ కాన్స్టిట్యూషన్ అనేది సరిపోకపోతే మరి ఏంటి? ఇండియా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అంటే అప్పటికప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాము. ఆ అరైజ్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మనం తీసుకున్న సొల్యూషన్ ఏంటి తెలుసుకున్నాం. ఫస్ట్, లింగ్విస్టిక్ స్టేట్స్. లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియా మొత్తం ఇప్పుడున్న మ్యాప్ అయితే లేదు. ఒకసారి మీరు 1947 ఇండియా మ్యాప్ అని కొట్టి చూడండి. అప్పుడు ఆంధ్రప్రదేశే లేదు, తెలంగాణనే లేదు, ఓకేనా, మధ్యప్రదేశే లేదు, హర్యానానే లేదు, చాలా స్టేట్స్ లేవు, ఓకేనా, గోవా కూడా లేదు. ఇప్పుడు ఒకటి ఇలా డిఫరెంట్గా ఉన్న మ్యాప్ ఇప్పుడు ఇలా మారడానికి కారణంలో వన్ ఆఫ్ ద రీజన్ లింగ్విస్టిక్ పాలసీ, లింగ్విస్టిక్ స్టేట్ అనమాట. అంటే ఒక స్టేట్లో మేము అందరం హిందీయే మాట్లాడుతున్నాం, మాది హిందీ స్టేట్గా మారాలి, మేమందరం తెలుగు మాట్లాడుతున్నాం, మనమంతా చెన్నై, తమిళనాడు కలిసి ఉంది కదా, మేమంతా తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు వాళ్ళందరికీ సపరేట్ స్టేట్ కావాలి అని పొట్టి శ్రీరాములు 42 రోజులు లైక్ స్టార్వింగ్ చేశాడు కదా. సో ఇవన్నీ మనకు స్టోరీలు తెలిసిందే కదా. ఆ లాంగ్వేజ్ స్టేట్స్ అంటే, లింగ్విస్టిక్ స్టేట్స్ ఏంటంటే పరిస్థితి, ఈ భాష మాట్లాడే వాళ్ళందరికీ ఈ స్టేట్, ఈ భాష మాట్లాడే వాళ్ళందరికీ ఈ స్టేట్ అనే డిమాండ్ అనేది స్టార్ట్ అయింది ఇండిపెండెన్స్ తర్వాత. అది పాసిబుల్లా మీరు చెప్పండి? ఇండియాలో 1900 కంటే ఎక్కువ లాంగ్వేజెస్ ఉన్నాయి. అప్పుడు 1900 స్టేట్స్ క్రియేట్ చేసి 1900 లీడర్స్, స్టేట్ గవర్నమెంట్స్, అడ్మినిస్ట్రేషన్ అనేది పాసిబుల్లా? కాదు. సో ఈ 1947 నుంచి 2019 వరకు మీరు కానీ మ్యాప్ను గమనించినట్టయితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్. చాలా ఓల్డ్ స్టేట్స్ అనేది వ్యానిష్ అయిపోయినాయి, కొత్త స్టేట్స్ అనేది పుట్టుకొచ్చాయి. అప్పుడే మనకు లాంగ్వేజ్ స్టేట్స్ అనేది 1956లో ఫస్ట్ లాంగ్వేజ్ బేసిస్ మీద ఫామ్ అయిన స్టేట్ ఈ ఇండియాలో మన ఆంధ్రప్రదేశే, ఓకేనా. ఓకే, తెలుగు స్పీకింగ్ స్టేట్గా ఎమర్జ్ అయింది. అప్పుడు అలా ఫామ్ అయినప్పుడు వేరే స్టేట్స్ కూడా మాకు లాంగ్వేజ్ మీద స్టేట్ కావాలి అని అంటారు కదా. సో ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్కే కాదు ఏ స్టేట్కైనా మేము
సపరేట్ స్టేట్హుడ్ ఇస్తాం, కానీ అక్కడ లాంగ్వేజ్ అనేది ఫ్యాక్టర్ అవ్వకూడదు, డిఫరెంట్ కల్చర్ అనేది కూడా ఉండాలి. అంటే డైవర్సిఫైడ్ కల్చర్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు మనము తమిళనాడు ఆంధ్ర కలిసి ఉంది, అప్పుడు మనకు తెలుగు అనే భాష ఒక్కటే రీజన్ కాదు మనం సపరేట్ స్టేట్ అవ్వడానికి. మన కల్చర్ కూడా తమిళనాడుకి ఆంధ్రాకి కొద్దిగా డైవర్సిఫైడ్గా డిఫరెంట్గా ఉండడంతో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ఓకే దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ పీపుల్, సో దే షుడ్ గెట్ ఏ సపరేట్ స్టేట్హుడ్ అనే థింగ్ని తీసుకొచ్చి ఆ లాంగ్వేజ్ పాలసీని పెట్టడం వల్లే లింగ్విస్టిక్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ 1956లో ఫామ్ అయింది. అప్పుడే ఇంకా స్టేట్స్ కూడా ఓన్లీ లాంగ్వేజ్, ఇప్పుడు మరాఠీ స్పీకింగ్ పీపుల్ మహారాష్ట్రగా ఫామ్ అయినారని మాత్రం పొరపడకండి. మరాఠీ స్పీకింగ్ పీపుల్ విత్ దేర్ డిఫరెంట్ కల్చర్ అండ్ ఎథనిక్ డైవర్సిటీ, ఓకేనా. అది నెక్స్ట్, దిస్ వాస్ డన్ టు ఎన్ష్యూర్ పీపుల్ హూ స్పోక్ ద సేమ్ లాంగ్వేజ్ లివ్డ్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇలా సేమ్ లాంగ్వేజ్ సేమ్ స్టేట్లో ఉంటే ఫామ్ అయిపోయిందా? లేదు, ఇది కూడా ఫ్యాక్టర్ ఇంక్లూడ్ చేయాలి, ఆ కల్చర్ డైవర్సిటీని కూడా. బట్ టు రికగ్నైజ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కల్చర్, ఎథనిసిటీ, జియోగ్రఫీ. దీస్ ఇంక్లూడ్ స్టేట్స్ లైక్ నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఇలాంటివన్నీ కూడా అలానే ఫామ్ అయిన ఎగ్జాంపుల్స్. When the demand for the formation of states on the basis of language was raised, some national leaders feared. ఇదంతా వద్దు సోది. డిమాండ్ వచ్చినప్పుడు చాలా మంది నేషనల్ లీడర్స్ భయపడ్డారు. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్ మాట్లాడేవాడికి మనం కానీ సపరేట్గా స్టేట్ క్రియేట్ చేసినామంటే ఎంతవరకు అని ఎన్ని స్టేట్స్ క్రియేట్ అవుతాయి, అడ్మినిస్ట్రేషన్ అనేది పాసిబులా అనేసి. ఓకేనా, అవంతా ఓకే. మనం ఏం జరుగుతుందో తెలుసుకుందాం, ఫెడరలిజం ఎలా ఎవాల్వ్ అవుతుందో తెలుసుకుందాం, అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఇయర్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటే తెలుసుకుందాం, ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. అంతేగాని ఒక సోది ఏదన్నా ఉంది అంటే అది వద్దు. నేను చెప్తున్నా, నన్ను నమ్మండి. కొన్ని కమెంట్స్ వచ్చినాయి, సార్ మీరు నవ్వుతూ చెప్పండి జోక్గా ఫన్గా. నేను ఫన్గానే చెప్తాను, మీరెవ్వరే జోక్ ఇట్లా, అందుకే నేను నవ్వట్లా. ప్రతిసారి నేనే జోక్ వేయాలంటే అవుతుందా? అవ్వదు. మెంటల్ వస్తుంది ఒక వీడియో చేయాలంటే. మీకోసమే చేస్తున్నా, నా కోసం కూడా అది నాకు లాభదాయకమే. నేను ఏది మీకోసం చేసేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తున్నాను, యాక్టింగ్ చేయట్లా. కానీ ఒకసారి చెప్పాలంటే ఈ గ్రీన్ మ్యాట్ వేసుకోవాలి. దీని ఎడిటింగ్లో మీకు కనపడతలే మ్యాట్. ఇక్కడ ఒక లైట్ నా స్పెట్స్లో కనపడుతూ ఉంటుంది, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్. ఇక్కడే లైట్ పెట్టుకుంటే ఈ పక్క షాడో వచ్చేసి సరిగ్గా రాదు. సరే ఈ పక్క లైట్ పెట్టుకుంటే ఈ లైటింగ్కి ఈ లైట్ డామినేట్ చేస్తుంది. ఈ లైట్ చూడండి, నా హ్యాండ్ చూడండి ఎట్టుందో, అట్లా డామినేట్ చేస్తుంది. మెంటల్ వస్తుంది. కెమెరా ఏమో ఆగిపోతుంది, ఎక్కువసేపు ఉండదు అనమాట. 30 minutes 29 minutes 19 minutesగా 10 minutesగా స్ప్లిట్ అయిపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అది చూసుకోలేదనుకో మళ్ళీ చెప్పాల్సిందే ఫస్ట్ నుంచి. సో దాని మీద ఒక కన్నేసి పెట్టుకోవాలి. దీనికి పే ఆఫ్ ఏంటంటే మంచిగా మీరు చూసి మంచిగా రెస్పాన్స్ చాలు. అమ్మ బాబాయ్, ఈ వీడియోలో కొద్దిగా మనం ఎక్కువ మాట్లాడేసుకుంటున్నాం కదా, పర్లేదు, మాట్లాడుకున్న ప్రాబ్లం ఏం లేదు. చదువుదాం కూడా. గుర్తుపెట్టుకోండి, మీ స్కూల్లో మీకు ఆరెంజ్ ఇచ్చారంటే నేను మీకు ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఇస్తా. ఆరెంజ్లో తొక్క తీయాలి, ఆ తోలు తీయాలి, అదంతా తీస్తే మీకు వచ్చేది ఇంతే. కానీ నేను ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఇస్తే దాన్ని ఏం తీయాల్సింది డైరెక్ట్గా తాగేయచ్చు. అర్థమైందా? ఆరెంజ్ మీ స్కూల్ అయితే దాంట్లో వచ్చే జ్యూస్ నేను ఫుల్ క్వాలిటీ, ఫుల్ కంటెంట్. దట్స్ ఇట్. బాగుంది డైలాగ్. ప్రిపేర్ అయింది ఏం కాదు, ఫ్లోలో వచ్చింది. లాంగ్వేజ్ పాలసీ, లింగ్విస్టిక్ స్టేట్ అయిపోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాము. A second test for Indian Federation is that language policy. Our constitution did not give the status of national language to any one అంటే లాంగ్వేజ్ పాలసీ ఏంటంటే ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్, కానీ ఇప్పుడు దేన్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేయాలి, దేన్ని నేషనల్ లాంగ్వేజ్గా పెట్టాలి అంటే ప్రతి స్టేట్ నా లాంగ్వేజ్ని పెట్టు, లేదంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఓట్ అయ్యం అని గొడవలు చేస్తారుగా. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేన్ని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయకుండా ఫస్ట్ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేశారు, అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇండియాలో 40% ఆఫ్ ద పీపుల్ హిందీ మాట్లాడుతున్నారు కాబట్టి, మదర్ టంగ్ హిందీ కాబట్టి. అప్పుడు రిమైనింగ్ 60% పీపుల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు భయపడతారుగా, మన లాంగ్వేజ్కి అన్యాయం జరుగుతుందని. భయపడమే కాదు, తమిళనాడులో పెద్ద అల్లర్లే జరిగినాయి, పెద్ద గొడవలే జరిగినాయి అనమాట. ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో 22 లాంగ్వేజెస్ని స్కెడ్యూల్ లాంగ్వేజెస్గా కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసింది. సో ఈ 22 లాంగ్వేజెస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ని అనుభవిస్తాయి. బట్ హిందీ డిక్లేర్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. కానీ కొన్నిసార్లు ఏం జరిగిందంటే హిందీని వాడుక భాషగా మార్చేస్తారంటే హిందీలోనే మాట్లాడాలి లోక్సభలో, రాజ్యసభలో అన్నట్టుగా. అప్పుడు మళ్ళీ నో, అందరికీ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది, అప్పుడు ఎవరు అది మాట్లాడలేరు. అట్లా మేము హిందీ మాట్లాడలేము, మీరు తెలుగు మాట్లాడలేరు, ఇంగ్లీష్ పెట్టుకుందాం కామన్గా వర్కింగ్ లాంగ్వేజ్గా. అంటే
పని జరగడానికి ఇంగ్లీష్. అంటే మనకి ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ మీరు చూడండి ఇంగ్లీష్లో వస్తాయి, ప్రింట్ అవుతాయి. ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా జిరాక్స్ సెంటర్కి వెళ్ళాము, గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేసినాము, ఇంగ్లీష్లోనే వస్తుంది డాక్యుమెంట్. నెక్స్ట్ హిందీలో వస్తుంది. హిందీ ఎందుకు అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు కాబట్టి. ఇంగ్లీష్ ఎందుకు వర్కింగ్ లాంగ్వేజ్ కాబట్టి. ఎందుకంటే హిందీ నాకు రావాలని రూల్ లేదు. అందరూ హిందీ నేర్చుకో నేషనల్ లాంగ్వేజ్ అంటారు. మన ఇండియాలో యాడిపోయినా హిందీ ఉంటే బతికేయచ్చు అంటారు. అది ట్రూత్ అవ్వచ్చు, కానీ నా లాంగ్వేజ్ నాకు గొప్ప. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నా లాంగ్వేజ్ నాకు పనికి రాకపోయినా ఇంగ్లీష్తో అన్న బతక ఛాన్స్ ఉండాలనేసే ఆ ఇంగ్లీష్ని కూడా వర్కింగ్ లాంగ్వేజ్గా పెట్టారు. కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇంగ్లీష్ని తీసేసింది, హిందీనే పెట్టేసింది వర్కింగ్ లాంగ్వేజ్గా. అప్పుడే తమిళనాడులో మామూలు గొడవలుగా జరిగింది, భయంకరంగా గొడవలు జరిగేసరికి మళ్ళీ ఓకే ఇంగ్లీష్ని కూడా వర్కింగ్ లాంగ్వేజ్గా పెట్టుకుందాము అని డిక్లేర్ చేశారనమాట. ఓకే, సో ఈ 21 లాంగ్వేజెస్ ప్లస్ హిందీ 22 లాంగ్వేజ్ అనేది షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ కాన్స్టిట్యూషన్లో క్లియర్లీ మెన్షన్డ్ 8th షెడ్యూల్. ఓకేనా, TEARSOFPM. ఓకే, ఏ షెడ్యూల్ 10th షెడ్యూల్ 8th షెడ్యూల్లో మీరు ఒకసారి చెప్పండి, నాకు మర్చిపోయినాను. ఓకే, కన్ఫ్యూజ్ అయినాను. ఓకే, అన్లైక్ శ్రీలంక ద లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అడాప్టెడ్ వెరీ కాషియస్ యాటిట్యూడ్ ఇన్ స్ప్రెడింగ్ ద యూజ్ ఆఫ్ హిందీ. అంతే కదా, శ్రీలంకలో సిన్హాలీనే అని పెట్టుకోవడం వల్లే కదా అంత గొడవలు. సో అలా జరగకుండా హిందీని ఒక వెరీ కాషియస్గా అతి జాగ్రత్తల మీదనే దాన్ని పెట్టుకుంటూ వచ్చారు. స్టిల్ నౌ మీకు తెలిసిందే హిందీ అనేది ప్రతి స్టేట్లో మనం హిందీ చదువుతున్నామా, తెలుగు స్టేట్, బట్ హిందీని ఒక లాంగ్వేజ్గా పెట్టుకున్నామా. కానీ తమిళనాడులో హిందీని పెట్టుకోవాలా తెలుసా, ఇది ఒక తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ లాంగ్వేజ్ పాలసీ అయిపోయింది, లింగ్విస్టిక్ స్టేట్స్ అయిపోయింది. అంటే చూడండి ఫెడరలిజంకి ఛాలెంజ్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈస్ ద వన్ మోర్ వే ఫర్ ద ఫెడరలిజం అనమాట. ఎలాగా, హౌ ద కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఫర్ షేరింగ్ పవర్ వర్క్ ఇన్ రియాలిటీ డిపెండ్స్ ఆన్ ద లార్జ్ ఎక్స్టెంట్ ఆన్ హౌ ద రూలింగ్ పార్టీస్ అండ్ లీడర్స్ ఫాలో దీస్ అరేంజ్మెంట్స్. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంతా బాగానే ఉన్నాయి ఎప్పటి వరకు, సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో సేమ్ పార్టీ రూల్ చేస్తున్నంత వరకు బాగానే ఉన్నింది. కానీ ఎప్పుడైతే 1990s తర్వాత లోకల్ రీజనల్ పార్టీస్ ఎమర్జ్ అవుతూ వచ్చాయో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్య క్లాష్. అంటే నేను ఒక డెవలప్మెంట్ తీసుకురావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ లేదు. వీళ్ళు మంచి చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, అమ్మో వాళ్ళు మంచి చేస్తున్నారంటే రేపు పొద్దున మనం పార్టీ వేసుకొని నిలబడినామంటే మనకి ఎవడు ఓటు వేయడం అని. నెక్స్ట్ ఎందుకని వాళ్ళ ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉండొచ్చు పార్టీస్. ఇది పొలిటికల్ పార్టీస్ లెసన్లో నేర్చుకుందాము. ఐడియాలజీస్ డిఫరెన్స్ వల్ల ఏ పాలసీ ముందరికి వెళ్ళకపోవచ్చు. సో ఇలాంటి టైంలో ఇది కూడా ఒక ఛాలెంజ్ ఆఫ్ ఫెడరలిజమా. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది, స్టేట్ గవర్నమెంట్లో ఇంకో గవర్నమెంట్ ఫామ్ అయింది, వేరే వేరే పార్టీస్. ఇప్పుడు ఎలాగ కలిసికట్టుగా ఫెడరలిజంని ముందరకు తీసుకెళ్ళగలుగుతారు. సో ఇది ఒక ఛాలెంజ్. అప్పుడే మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది కాన్స్టిట్యూషన్లో క్లియర్లీ మెన్షన్ అనమాట. ఆర్టికల్ 283 అట్లా, సో ఆర్టికల్ 273 అట్లా. సో ఆల్ దిస్ చేంజ్ సిగ్నిఫికెంట్లీ ఆఫ్టర్ 1990s. దిస్ పీరియడ్స్ ఆ రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్. సో డిఫరెంట్ రీజనల్ పార్టీస్ రావడం వల్ల ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వేరే దారిలే. సెంటర్లో నిలబడాలంటే ఏంది, ఆల్ స్టేట్స్ ఎంపీస్ కన్సెంట్ మీదనే కదా లోక్సభ. ఇవన్నీ మీరు ఫ్యూచర్లో మెల్లమెల్లగా తెలుసుకుంటారు. ఐ థింక్ 9th క్లాస్లో మీకు వచ్చింది అనుకుంటాను, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎలా ఎన్నుకోవాలి, ఎంపీస్ ఎలా అవుతారు అనేసి. సో స్టేట్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండాలి. సో ఇంకా తప్పనిసరిగా కొలిషన్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. కొలిషన్ గవర్నమెంట్ అంటే 2 or more గవర్నమెంట్స్ ఫార్మ్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే మెజారిటీ ఉండదు ఎవరికి. ఆ మెజారిటీ లేనప్పుడు చిన్న పార్టీలు అన్నీ కలిసి ఒక పెద్ద పార్టీగా ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు మన ఇండియాలో, మన ఆంధ్రాలో మీరు తీసుకుంటే రీసెంట్గా మన కొలిషన్ గవర్నమెంటే కదా వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పొత్తులు పెట్టుకొని కొలిషన్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎమర్జ్ అయినారు యాజ్ ఎ లీడర్గా, గవర్నమెంట్గా. సో అప్పుడు ఎమర్జ్ అయినప్పుడు వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మంచి పొత్తుంటుందా. అందుకే కదా మీరు చూడండి సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్లో అమరావతిని డెవలప్ చేయడానికి 14,000 crores ఇన్వెస్ట్ చేసింది. ఇవంతా జరుగుతుందంటే ఏంది, వాళ్ళకి మధ్య గుడ్ రిలేషన్ ఉండడం వల్లే కదా. దిస్ గుడ్ రిలేషన్ ఇండికేట్స్ ద గుడ్ ఫెడరలిజం. దట్స్ ఇట్, టర్న్ ద పేజ్. సో ఈ 1990s తర్వాత ఇలా కొలిషన్ గవర్నమెంట్ రావడంతో ఈ పవర్ షేరింగ్ అనేది ఒక కొత్త రూపం తీసుకునింది అనమాట. లైక్ కొలిషన్ గవర్నమెంట్, ఈ కల్చర్ అనేది చాలా బాగుంది. ఓకే, ఈ లెసన్ చాలా సింపుల్గా ప్రశాంతంగా ఉంది చెప్తా ఉంటే, అందుకే నేను కూల్గా ఉన్నాను. అదే హిస్టరీ అనుకో, నేను ఏ పాయింట్ మిస్ చేస్తానో, మీరు ఎక్కడ మిస్ అవుతారో, నన్ను తప్పుగా అనుకుంటారో, ఇన్ని ఉంటాయి. ఇది అనుకో ఇక్కడ ఎంత ఉంటే ఇంత మాట్లాడతాం, అది మ్యాటర్. ఇక్కడ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా పేజ్ నెంబర్ 44. ఇక్కడ చాలా ఉన్నాయి. దీంట్లో
నాకు అనిపించేది క్వశ్చన్ రావచ్చు ఏంటంటే, అరేంజ్ చేయమనొచ్చు లాంగ్వేజెస్ని. హైయెస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు, సెకండ్ హైయెస్ట్ ఎవరు, అరేంజింగ్ డిక్రీజ్ ఆర్డర్ కావచ్చు, ఇంక్రీజింగ్ ఆర్డర్ కావచ్చు. సో చూసుకోండి, హిందీ ఫస్ట్, సెకండ్ బెంగాలీ, థర్డ్ మరాఠీ, ఫోర్త్ తెలుగు, ఫిఫ్త్ తమిళ్, అట్లా. ఓకే, టర్న్ ద పేజ్. లాస్ట్ టాపిక్, డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా. ఇది చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. మనకు ఇండియాలో వ్యాస్ట్ డైవర్సిటీ ఉండడం వల్ల మీరు గమనించినట్టయితే రష్యాలో ఉండే పాపులేషన్ కంటే, రష్యా అనేది ఒక కంట్రీ, ఆ రష్యా అనేది ఇంకోటి లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అలాంటి కంట్రీలో ఉండే పాపులేషను దానికంటే ఎక్కువే మన ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటారు. అర్థమవుతుందా? సో అదొకటి. నెక్స్ట్ ఉండుకొని మహారాష్ట్ర అనేది జర్మనీ కన్నా పెద్దది సైజులో. నెక్స్ట్ ఉండుకొని మనం ఇందాక మాట్లాడుకున్నాం బెల్జియం అనేది హర్యానా కన్నా చిన్నదని లాస్ట్ లెసన్లో. సో ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది అంత ఈజీనా ఇండియాలో? కాదు కదా. అంటే ఎలాగంటే రష్యా దేశం మొత్తము వాళ్ళ ప్రజల్ని పాలించడానికి ఒక దేశం ఉంది, అంతే పాపులేషన్ పాలించడానికి ఒక స్టేట్ గవర్నమెంట్ సరిపోతుందా? ఉత్తరప్రదేశ్లో సరిపోదు కదా. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటికీ వచ్చిన సొల్యూషనే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే సరిపోదు, ఒక స్టేట్ ఇంత పెద్దది. ఇప్పుడు రాజస్థాన్ అనేది ఉత్తరప్రదేశ్ అనేది సైజులో చాలా పెద్దది, పాపులేషన్లో ఉత్తరప్రదేశ్ అనేది టాప్ మోస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఇప్పుడు అంత పాపులేషన్ నా గవర్నమెంట్ ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? అప్పుడు వచ్చిన థాటే డీసెంట్రలైజేషన్. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో కూడా గవర్నమెంట్ని తీసుకురావాలి. అలా తీసుకొస్తే ఏం జరుగుతుంది? పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రజల వరకు అందుతుంది అనమాట, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అందుతుంది. గవర్నమెంట్, సర్పంచ్, లోకల్ గవర్నమెంట్లు ఉంటాయి, మీరు తెలుసు, సర్పంచులు, పంచాయతీలు, ఇవన్నీ ఎందుకు ఎమర్జ్ అయినాయి? మనకు అందుబాటులో, మన కళ్ళ ముందరే మనం ప్రతిరోజు సీఎంని చూడగలుగుతాం. ఆ స్టేట్ గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ ఎవరు? సీఎం, మినిస్టర్స్. లెజిస్లేటివ్ ఎవరు? ఎక్కడో అసెంబ్లీ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళగలుగుతామా? మినిస్టర్ని కలవగలుగుతామా? ఒక ఎమ్మెల్యేని కలవగలుగుతామా? లేదు. సో మనకు అందుబాటులో గవర్నమెంట్ ఉండాలంటే ఏంటి? లోకల్ లెవెల్లో. అదే సర్పంచ్ని తీసుకుంటే మన ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు. మనకేమైనా ప్రాబ్లం వస్తే మన ఊర్లో ఉండే సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడచ్చు. అతనికి మన ఊర్లో జరిగే ప్రాబ్లమ్స్ అతనికి క్లారిటీ ఉంటుంది. అంతేగాని స్టేట్ గవర్నమెంట్లో ఉండే సీఎంకి మన ప్రాపర్ విలేజ్లో వాటర్ ఫెసిలిటీ లేదని తెలుస్తుందా? ఒకవేళ తెలిసినా అతను తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అతనికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడానికి అతను అన్ని విలేజెస్ని పట్టించుకొని మన విలేజ్కి వచ్చి యాక్షన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అదే ఇక్కడ ఒక లోకల్ గవర్నమెంట్ ఉంటే this government will take care of our local issues because they know, because they are living here. అర్థమవుతుందా? ఓకే. సో లోకల్ గవర్నమెంట్ అనేది did not have any power or resources on their own. ఎప్పటి వరకు? 1990s వరకు. 1990s తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేసింది. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీరాజ్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్. సో రాజ్యాంగం కూడా సవరణ చెంది అమెండ్మెంట్ జరిగి పంచాయతీస్ని, మున్సిపాలిటీస్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా సర్టైన్ పవర్స్ అనేది ఇచ్చారు. అవి ఏంటి అంటే, ఇట్ ఈస్ నో కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటరీ టు హోల్డ్ ఎలక్షన్స్, రెగ్యులర్ ఎలక్షన్స్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే లోకల్ గవర్నమెంట్ బాడీస్ కూడా రెగ్యులర్గా ఎలక్షన్స్ పెట్టి ప్రజలు ఎన్నుకోవాలి. మనం ఎన్నుకుంటాం మన వార్డు మెంబర్స్ని, మన సర్పంచ్ని, అలాగా. నెక్స్ట్, సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎగ్జిక్యూటివ్. అంటే క్యాస్ట్ బేసిస్ మీద షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్కి సీట్స్ అనేది రిజర్వ్ చేయాలి ఆ లోకల్ లెవెల్ బాడీస్కి. నెక్స్ట్ ఉండుకొని 1/3 ఆఫ్ ద సీట్స్ అనేది ఉమెన్స్కి రిజర్వ్ చేయాలి. 1/3 అంటే ఏంటి? 3 సీట్లు ఉంటే 1 సీట్ ఉమెన్కి ఇచ్చేయాలి, రిజర్వ్ చేయాలి ఉమెన్ పార్టిసిపేట్ చేయడానికి, అలాగా. నెక్స్ట్, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ కాల్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ఈచ్ స్టేట్. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది ఇండిపెండెంట్గా మనకు ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి. సెంట్రల్ గవర్నమెంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, అది ప్రతి స్టేట్లో ప్రతి లోకల్ లెవెల్లో చూసుకోగలుగుతుందా? లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తంని టేక్ కేర్ చేయగలుగుతుందా స్టేట్ లెవెల్లో, సెంట్రలైజ్డ్ లోకల్ లెవెల్లో? సో కష్టం. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ అనేది స్టేట్లో లోకల్ గవర్నమెంట్స్ని చూసుకుంటే, స్టేట్కి ఎలక్షన్స్ పెట్టాలంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ లోపల ఉండే లోకల్ గవర్నమెంట్, లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఇలా క్లారిటీగా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు షేర్ సమ్ పవర్స్ అండ్ రెవెన్యూ విత్ లోకల్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్తో రెవెన్యూని షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు
మనం సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మా కాలనీలో వాళ్ళకి వాటర్ రావట్లేదు అంటే సర్పంచ్ ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బు వాళ్ళ ఆస్తిలో నుంచి ఖర్చు పెట్టి మనకు పెడుతున్నాడా? లేదు. స్టేట్ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటాడు, మాకు ఇంత బడ్జెట్ అలొకేట్ చేయండి, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో స్టేట్ గవర్నమెంట్ విల్ షేర్ ద రెవెన్యూ విత్ ద లోకల్ బాడీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ బి రిజాల్వ్డ్. సో దిస్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్, రూరల్ లోకల్ గవర్నమెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ బై పంచాయతీరాజ్. అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్ని పంచాయతీరాజ్ అని ఫేమస్గా పిలుస్తారు. అదే అర్బన్లో ఉండే లోకల్ గవర్నమెంట్ మున్సిపాలిటీస్ అంటారు. ఓకే, డన్. నెక్స్ట్, ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లోకల్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు పరిమితం అనమాట. దీంట్లో ఎలా అంటే చాలా గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు పంచాయతీలు ఉంటాయి, వాటిని గ్రామ పంచాయతీస్ అంటాం. వీళ్ళకి గ్రామ సభలు ఉంటాయి. ఓకేనా? వీళ్ళంతా మండల్ లెవెల్లో డివైడ్ అయి ఉంటారు. అంటే ఒక మండలం తీసుకున్నామంటే ఆ మండలం కింద చాలా విలేజెస్ ఉంటాయి. ఈ విలేజెస్ అన్నిటికీ కలిపి ఒక సర్పంచ్ ఉంటాడు, అతను ఆ మండలంకి హెడ్ అనమాట. ఓకే, ద మెంబర్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ బాడీ ఆర్ ఎలెక్టెడ్ బై ద పంచాయతీ మెంబర్స్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఉండే వాళ్ళు అతన్ని ఎన్నుకుంటారు. సో ఆల్ ద పంచాయత్ సమితిస్ ఆర్ మండల్స్ ఇన్ డిస్ట్రిక్ట్ టుగెదర్ కాన్స్టిట్యూట్ జిల్లా. అంటే ఈ మండలాలన్నీ కలిసి జిల్లా. అంటే చూడండి, ఒక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ని పీసెస్గా కట్ చేస్తే మండలాలు, ఆ మండలాలని పీసెస్గా కట్ చేస్తే గ్రామ సభాస్. ఓకేనా? సభ కాదు, గ్రామాస్. సో అలాగా అర్థమైందా? సో ఇప్పుడు జిల్లా మొత్తానికి హెడ్ ఎవరు? జిల్లా పరిషత్ అనమాట. ఈ జిల్లా పరిషత్కి హెడ్ ఎవరు? ఎలక్టెడ్ పర్సన్. ఆ ఎలక్టెడ్ పర్సన్ మనమే ఎన్నుకుంటాము. అతను అర్బన్ ఏరియాలో మేయర్ అంటాం, రూరల్ ఏరియాలో మన ఎమ్మెల్యేనే ఉంటాడనమాట. ఓకేనా? సో జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ ద జిల్లా పరిషత్. ఓకే, సిమిలర్లీ లోకల్ గవర్నమెంట్స్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ విచ్ ఇస్ కాల్డ్ మున్సిపాలిటీస్. అక్కడ హెడ్ని మేయర్ అంటాం. అంతే, ఇతను మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపాలిటీస్కి హెడ్గా ఉంటాడు, ఇతన్ని కూడా ఎన్నుకుంటారు అనమాట. అంతే. టర్న్ ద పేజ్. సో ఈ న్యూ సిస్టమ్, ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ అనేది కొంత కొత్త ఐడియా తీసుకురాలేదనమాట. ఇట్ ఈస్ అ లార్జెస్ట్ ఎక్స్పెరిమెంట్. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో, డెమోక్రటిక్ కంట్రీస్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్, కొత్తగా ఒక లోకల్ గవర్నమెంట్ని తీసుకొద్దాం అనేది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఇండియా చేసింది. నియర్లీ 39 lakh లీడర్స్ ఉన్నారనమాట ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఆల్ ఓవర్ ఇండియా. ఈ 39 lakhs అనేది కొన్ని కంట్రీస్ పాపులేషన్ కూడా అంత ఉండదు. అలాంటిది మన కంట్రీలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ 39 lakhs అరౌండ్ ఉన్నారంటే చూడండి ఎంత బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్. అండ్ దిస్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ కదా. ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వల్లే కదా మనకు గవర్నమెంట్ మన కళ్ళ ముందర కనపడుతుంది. మనకు సచివాలయం ఉంటుంది, మనకు పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలుగుతాం. ప్రతిసారి మనం వెళ్ళి క్యాపిటల్ సిటీకి వెళ్ళి అక్కడ వెళ్ళి అడ్మినిస్ట్రేటర్స్తో మాట్లాడాలి, సీఎంని కలవాలి, ఎంపీని కలవాలి, మినిస్టర్ని కలవాలంటే అవుతుందా? అవ్వదు. సో దట్ ఈస్ గ్రౌండ్ లెవెల్కి డీసెంట్రలైజ్డ్ పవర్ అనేది ఒక చోట ఉండకుండా డీసెంట్రలైజ్డ్ అయిపోయి మన దగ్గరికి వచ్చింది. ప్రతిదీ మన దగ్గర అవైలబుల్లో ఉంది. సో ఇది ఫెడరలిజం. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేద్దాం. ఇది ఒక అలవాటు చేసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రావడంతో. సో ఫెడరలిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ పవర్ ఇస్ షేర్డ్ బిట్వీన్ యూనిటరీ సెంట్రల్ గవర్నమెంట్ టు అదర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే పవర్ అనేది షేర్ అవుతుంది. సో ఇక్కడ మనం బెల్జియం, శ్రీలంక ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీలంక ఈ ఫెడరలిజం అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల చాలా నష్టం చూసింది. అదే బెల్జియం ఈ ఫెడరలిజం అడాప్ట్ చేసుకుని పవర్ అనేది షేర్ చేసుకోవడం వల్ల సెంట్రల్ స్టేట్ దగ్గర అది ఎంత డెవలప్ అయిందో చూసాం. అలానే మన ఇండియన్ కేసులో తీసుకుంటే ఇండియాలో కూడా మనం ఫెడరల్ కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్, బట్ ఇన్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి మనం ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఫెడరల్ కంట్రీగా మూవ్ అవుతున్నాం. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరలిజం మన ఇండియాలో ఉంది కదా. అసలు ఫెడరలిజంకి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి, అది మన ఇండియాకు ఉందా లేదా? అలాగా 7 features తెలుసుకున్నాం. ఒకటేంటి? 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఉంది. సెంట్రల్ స్టేట్, లోకల్ సెల్ఫ్ కూడా ఉంది. సెకండ్ వన్, జ్యూరిస్డిక్షన్ అనేది క్లియర్లీ మెన్షన్డ్. మనము సేమ్ సిటిజన్స్నే వాళ్ళు రూల్ చేస్తున్నాం. సెంటర్ అయినా స్టేట్ అయినా సేమ్ సిటిజన్స్తోనే డీల్ చేస్తుంది. బట్ ఎవరి జ్యూరిస్డిక్షన్స్ వాళ్ళకి క్లియర్లీ మెన్షన్డ్ అనమాట, స్పెసిఫైడ్ అనమాట. థర్డ్ వన్, జ్యూరిస్డిక్షన్ అనేది రెస్పెక్టివ్ లెవెల్స్, టైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఎగ్జిస్ట్ అయిన అథారిటీ అనేది క్లారిటీగా మెన్షన్ చేస్తుంటారు అనమాట. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంటుంది అనమాట. అంటే ఈ జ్యూరిస్డిక్షన్ అంటే నేను ఎమ్మెల్యే ఈ ఏరియా వరకు, రేపు వచ్చి వేరే ఏరియా ఒకటి కబ్జా చేసేసి ఏరియా నాది అనడానికి లేదు. ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అదొకటి. నెక్స్ట్ ఉండుకొని 5th పాయింట్ తీసుకుంటే కోర్ట్స్ అనేది పవర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఎవరు ఏం మిస్టేక్ చేసినా దాంట్లో ఇంటర్ప్రిట్ అయ్యి దాంట్లో తలదూర్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పవర్ అనేది కోర్ట్స్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ అనేది గవర్నమెంట్ ఫైనాన్షియల్ అటానమీ, ఈజీగా రెవెన్యూ అనేది ఎవరికి ఎంత రావాలి అనేది క్లారిటీగా కాన్స్టిట్యూషనల్లీ మెన్షన్డ్. గొడవ పడడానికి లేదు, డిస్కస్ చేసుకోవడానికి లేదు. అంటే నాకు ఇంత నీకు ఇంత బార్గెనింగ్ అంతా ఏం అవసరం లేదు. నెక్స్ట్ 7th వన్, ఫెడరల్ స్ట్రక్చర్లో మెయిన్ డ్యూయల్ నేచర్ ఉంటుంది అబ్బా. ఒక నేచర్ ఏంటి? సింపుల్గా యూనిటీ ఆఫ్ ద కంట్రీని షోకేస్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి? అలానే కల్చరల్ డైవర్సిటీని, ఇంటర్నల్ డైవర్సిటీని బ్యాలెన్స్ చేయాలి. దట్స్ ఇట్. సో ఈ ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అనేది సెంటర్కి స్టేట్కి మధ్య
వేరీ అవుతుంటుంది. ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ఒకలా ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 371 ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది, అక్కడ ఏ నేటివ్ పర్సన్ తప్ప వేరే వాళ్ళు ఎవరో వచ్చి వేరే అదర్ స్టేట్ పీపుల్ వచ్చి అక్కడ ల్యాండ్ బై చేయడానికి కూడా ఉండదు. ఇంకోటి వాళ్ళకి డైరెక్ట్గా సెంటర్తో ఎక్కువ రిలేషన్ ఉంటుంది. స్టేట్ లీడర్స్ ఉన్నప్పటికీ, స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ సెంట్రల్ అటానమీ దాని మీద ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ది టెన్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఫెడరేషన్లో కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఉంటుంది, హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఉంటుంది. ఇండియా అనేది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్, అంటే అన్ని స్టేట్స్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ని టైట్గా కాన్సెప్ట్ని హోల్డ్ చేసుకున్నాయి స్ట్రాంగ్గా. అదే యూఎస్ఏలో అలా కాదు, డిఫరెంట్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్ అని వచ్చి ఒక లార్జ్ నేషన్గా ఫామ్ అయింది, కమింగ్ టుగెదర్ టు ఫామ్ ఏ బిగ్ పవర్ఫుల్ ఫెడరల్ కంట్రీ. ఓకే, దానికి ఎగ్జాంపుల్ యూఎస్ఏ, ఏది కమింగ్ టుగెదర్ యూఎస్ఏ, స్విట్జర్లాండ్ అలాగా. మనకి ఎగ్జాంపుల్ ఏంటి బెల్జియం, ఇండియా, స్పెయిన్ అలాగా. వాట్ మేక్స్ ఇండియా ఫెడరల్ కంట్రీ? ఇండియా ఫెడరల్ కంట్రీ అవ్వడానికి ఏమేమి మనము చేస్తున్నామంటే చేసేది ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ లిస్ట్, తర్వాత స్టేట్ లిస్ట్, తర్వాత కన్కరెంట్ లిస్ట్. ఈ మూడిట్లో లేని లిస్ట్ని రెసిడ్యూరీ లిస్ట్గా అంటాం. యూనియన్ లిస్ట్లో కంప్లీట్కి సెంటర్కి పవర్స్ ఉంటాయి, సెంట్రల్ అండర్టేకింగ్లోకి వస్తుంది. స్టేట్ లిస్ట్లో కంప్లీట్లీ స్టేట్ అండర్టేకింగ్స్ కిందకి వస్తుంది. కన్కరెంట్ లిస్టు బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ మ్యూచువల్ బెనిఫిట్ కింద, మ్యూచువల్ కామన్ ఇంట్రెస్ట్ కింద, కాబట్టి ఇద్దరు డిసిజన్ మేకింగ్ ఉంటుంది. రెసిడ్యూరీ లిస్ట్ ఏంటి? దేంట్లో లేని లిస్టు, రేపు సడన్గా ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఈ లిస్ట్ దీంట్లో లేని ఏది ఫ్యాక్టర్ కొత్తగా పుట్టుకొస్తుంది, అప్పుడు దాన్ని రెసిడ్యూరీ లిస్ట్ కింద పెడతారు. దాంట్లో డెసిషన్ మేకింగ్ అథారిటీ సెంట్రల్ ప్లస్ స్టేట్స్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హౌ ఈస్ ఫెడరలిజం ప్రాక్టీస్? ఫెడరలిజం అనేది ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తుంది, ఎలా ఆచరించబడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఫెడరలిజంని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి. వాటన్నింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫెడరల్ కంట్రీని ముందరకు తీసుకెళ్తున్నాం? ఫస్ట్ లాంగ్వేజ్ స్టేట్, ఈ లాంగ్వేజ్ మాట్లాడేటోడికి ఈ స్టేట్ ఉండాలి. లాంగ్వేజ్ పేరు మీద స్టేట్స్ క్రియేట్ అయినాయంటే ఎంత ప్రాబ్లం వస్తుంది. సో మీరు చూసినట్టయితే 1947 ఇండియా మ్యాప్కి ఇప్పటికి ఇండియా మ్యాప్కి చాలా చేంజ్ ఉంది. కానీ అన్ని లాంగ్వేజ్ పాలసీ మీద వచ్చాయా? లేదు. అక్కడ ఎలా క్రియేట్ అయినాయి? లాంగ్వేజ్ ఒకటే ఫ్యాక్టర్ కాదు, వాళ్ళ కల్చరల్ డైవర్సిటీ కూడా ఉంటేనే డిఫరెంట్ చేయాలనేసి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాయి. లేదు ఓన్లీ లాంగ్వేజ్ అని ఉంటే ఫెడరలిజం అనేది నిలిచేది కాదు కదా. ఓకే, నెక్స్ట్ లింగ్విస్టిక్ పాలసీ. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినప్పుడు చాలా గొడవలు ఉన్నాయి. సో హిందీని అఫిషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసి, ఇంగ్లీష్ని వర్కింగ్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసి, అన్ని లాంగ్వేజెస్కి సమానత్వాన్ని ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసి పెట్టడంతో కొద్దిగా సలబడినారు. అక్కడ కూడా ఫెడరలిజంని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. ఎప్పుడైనా హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినప్పుడు, దాన్ని వర్కింగ్ లాంగ్వేజ్ డిక్లేర్ చేసినప్పుడు ఎన్నో స్టేట్స్లో గొడవలు జరిగినాయి. దాని కూడా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్ తమిళనాడు. ఓకే, నెక్స్ట్ అందుకొని కొత్త ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది పుట్టుకొచ్చింది. ఏంటి? ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంది కదా, సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇక్కడ ఏంటి, ఫస్ట్లో సెంటర్లో స్టేట్లో సేమ్ గవర్నమెంట్ ఉండేది, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ సెంటర్లో గవర్నమెంట్, స్టేట్లో గవర్నమెంట్ ఉంటే సెంటర్కి స్టేట్కి రిలేషన్ అనేది బాగుంటుందా? ఉండదు. అప్పుడే కొలిషన్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ కొత్తగా స్టార్ట్ అయింది అనమాట 1990s తర్వాత. అప్పుడు ఏం జరిగింది, ఈ కొలిషన్ గవర్నమెంట్తో పొత్తులు పెట్టుకొని రాజకీయాలు పార్టీలు పొత్తులు పెట్టుకొని రావడం వల్ల ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకొని, ఒక ఐడియాలజీని ఒకరు రెస్పెక్ట్ చేసుకొని, మ్యూచువల్గా పవర్ని షేర్ చేసుకొని డెవలప్మెంట్లో, నెక్స్ట్ గ్రోత్లో, ఇండియన్ గ్రోత్లో పార్టిసిపేట్ చేస్తారు అనమాట, ఎవరికెవరు గొడవలు పెట్టుకోకుండా. అదే కొలిషన్ గవర్నమెంట్ లేకుండా సెంట్రల్లో గవర్నమెంట్, స్టేట్లో గవర్నమెంట్ ఒకరికొకరు పడకుండా ఉంటే డెవలప్మెంట్ అనేది ముందరికి వెళ్తుందా? దేశ అభివృద్ధి జరగదు కదా. సో కొలిషన్ గవర్నమెంట్ అనేది న్యూ కల్చర్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్. ఇండియాలో ఇట్లా ఇవన్నీ వ్యాస్ట్ డైవర్సిటీస్ చూసాం. అంటే ఒక స్టేట్లో లార్జ్ పాపులేషన్ ఉంటుంది, ఇంకో స్టేట్ హ్యూజ్ ఏరియా ఉంటుంది. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ సరిపోదు, సెంట్రల్ గవర్నమెంట్ సరిపోదు అనేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది పుట్టుకొచ్చింది అనమాట. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని రూరల్ ఏరియాస్లో పంచాయతీస్ అంటాము, అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీస్ అంటాము. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేశారు. సో ఎలక్షన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతాయి. ఎవరు పెడతారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. నెక్స్ట్ ఎందుకొని షెడ్యూల్డ్ క్యాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్కి అందరికీ ఓట్ హక్కు ఇవ్వాలి. నెక్స్ట్ ఎందుకొని ఉమెన్స్ కూడా 1/3 ఆఫ్ ద రిజర్వేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ అందుకొని స్టేట్ గవర్నమెంట్స్ అందుకొని వీళ్ళకి రెవెన్యూ షేర్ చేయాలి డెవలప్మెంట్లో. సో ఇలా చాలా ఉండేటివి. ఓకే, నెక్స్ట్ ఒక డిస్ట్రిక్ట్ అనేది ఎలా డివైడ్ అయింది బ్లాక్స్గా? డిస్ట్రిక్ట్ అనేది మండలాలుగా డివైడ్ అయింది. ఆ మండలాలు అనేది డిఫరెంట్ పంచాయతీస్గా డివైడ్ అయింది. సో పంచాయతీలన్నీ కలిసి ఒక మండలంగా, మండలాలన్నీ కలిసి జిల్లాగా ఫామ్ అయింది. దాన్ని జిల్లా పరిషత్ లీడర్ అంటాం. ఆ జిల్లా పరిషత్ లీడర్ కూడా పొలిటికల్ హెడ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. అదే అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ అంటాం, వాటికి హెడ్ మేయర్, అతను కూడా పొలిటికల్ హెడ్, వాళ్ళని కూడా ఎన్నుకుంటారు. సో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇండియా ఒక బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది అండ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్. నియర్లీ 39 lakh పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేటర్స్గా. వీళ్ళందరూ ఒక దేశ పాపులేషన్ కంటే ఎక్కువ. హౌ బ్యూటిఫుల్ ద ఫెడరలిజం ఈజ్ నౌ. చూడు, ఒక ఫెడరలిజం అనే కాన్సెప్ట్తో మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా స్ట్రాంగ్ ఉండగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ఫెడరలిజం కాన్సెప్ట్. ఫెడరలిజంలో ఒకరి పవర్ని ఒకరు షేర్ చేసుకుని, ఒకరి పవర్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజుకి ఇండియా వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓకే.